అవర్ లాస్ట్ డిస్కషన్ ఫ్రెండ్స్, ఎవరు చెప్తారు? లాస్ట్ డిస్కషన్. ఎస్. సో వాట్ విడ్ విడ్ ఎస్టర్డే? ఎస్ చెప్పండి ఫాస్ట్. సార్ మొత్తం మర్చిపోయాం సార్ అనేవాళ్ళు ఎవరైనా ఉంటే జాగ్రత్తగా ఉండండి. ఓకే, నో ప్రాబ్లం. సో ఏజ్తో సంబంధం లేకుండా, గ్యాప్తో సంబంధం లేకుండా, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్తో సంబంధం లేకుండా ఏదైనా వస్తుందంటే జాబు, అది సాఫ్ట్వేర్ మాత్రమే, వేరేది కాదు. ఓకే సార్, ఓకే, నో ప్రాబ్లం. సరే, ఈరోజు క్లాస్లో మనకి ఏం చెప్తాం? ఎస్, జనరల్గా ఫస్ట్ రోజు ఐటీ ఎలా ఉంటుంది, ఫ్రంట్ డోర్ ఏంది, బ్యాక్ డోర్ ఏంది, సైడ్ డోర్ ఏంది, ఫ్రెండ్స్ ఏంది, అక్క బావ మామ వీళ్ళు ఏంది, ఇదంతా అయిపోయింది ఇక్కడ స్టోరీ. ఇక మనకి కొంత 4-5 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మనకి విపరీతమైన సలహాలు ఇస్తూ ఉంటారు. ఇక వాళ్ళకి పొద్దుపోదనమాట. ఇక ఆ టైంలో మనం కూడా ఏదో ఒకటి మెల్ట్ అవుతాం. అది అయిపోయింది ఆ స్టోరీ. తర్వాత రెండో డేస్, సెకండ్ డే ఏం చేసామంటే అసలు క్లౌడ్ అంటే ఏంది, ఓకే. రెండోది అసలు AWS అంటే ఎవడు అసలు, ఎస్. మూడోది హూ ఈజ్ క్లౌడ్ ఇంజనీర్, క్లౌడ్ ఇంజనీర్ అంటే ఎవరు, ఓకే. తర్వాత అసలు రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి అతని తెలుసుకున్నాం. సార్ ఇంకా ముందు చాలా తెలుసుకున్నాం. ఎస్, ముందు చాలా తెలుసుకుంటాం, ఓకే. ప్రజెంట్ ఇంతవరకు తెలుసుకున్నాం, గుడ్. ఆ తర్వాత ఇప్పుడు థర్డ్ డే. సరే, ఈ థర్డ్ డే ఏం నేర్చుకోబోతున్నాం సార్ మనం? యాక్చువల్గా థర్డ్ డేలో మనం లైనక్స్ అంటే ఏదో నేర్చుకుంటున్నాం. అసలు లైనక్స్ అంటే ఏంటి నేర్చుకుంటున్నాం, అంతే సార్. మరి ఫోర్త్ డే ఏం నేర్చుకున్నాం సార్? ఫోర్త్ డే యాక్చువల్గా ఈ లినక్స్ అయిపోయిన తర్వాత థర్డ్ డే అయితే డెవాప్స్ అంటే ఏంటి, దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది నేర్చుకుంటాం, ఓకే. ఈ 4 days అలాగా లైనక్స్, క్లౌడ్, డెవాప్స్ ఇట్లా మనం నేర్చుకుంటాం. సరే, ఓకే సార్, బాగానే ఉంది. మరి ఇప్పుడు లైనక్స్ అంటే ఏందో మనం చూద్దాం. వాట్ ఈజ్ లైనక్స్? జనరల్గా మనకి చూడండి, పర్సన్ ఇక్కడ ఉన్నాడు. దిస్ ఈజ్ వాట్. ఎస్ ఫ్రెండ్స్, ఈజ్ మై స్క్రీన్ ఈజ్ విజిబుల్ టు యూ ఫ్రెండ్స్? ఎస్ ఆర్ నో? ఎస్. Yes, sir. Okay, thank you for your confirmation. Good. So, okay, good. Now, this is what? Device. Device. This is what? Device. ఇదేంటి? ఇది డివైస్. All are devices. Devices and ends are electronic devices. All are electronic devices. Okay, sir. మరి ఇది ఎవరు సార్? ఇది మనిషి, హ్యూమన్. మనిషి, దట్ మీన్స్ వాట్? ఎవరో ఒక పర్సన్, మీలో ఒకరు అనుకోండి. ఎస్, ఒక పర్సన్, హ్యూమన్. ఎస్, ఇవేమో డివైజెస్, ఎలక్ట్రానిక్ డివైజెస్, ఇక్కడేమో మనిషి ఉన్నాడు, ఓకే, గుడ్. సో మనిషి ఏం మాట్లాడతాడు? మనిషి మాట్లాడే భాష తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సంథింగ్. ఎస్, తెలుగు, ఇంగ్లీష్, హిందీ, తమిళ్, మలయాళం, వాట్ ఎవర్ ఇట్ ఈస్. దట్ మీన్స్ వాట్? ద పర్సన్ కెన్ స్పీక్. దట్ మీన్స్ పర్సన్ అంటే ఎవరు? సపోజ్ వెంకట్ అనుకోండి. వెంకట్, his name is Venkat. The Venkat can speak Telugu, Venkat can speak English, Venkat can speak, what is this? Tamil, Malayalam, something. That means what? ఇక్కడ ఏ భాష మాట్లాడినా అది మనిషి భాష, అంతే. దట్ మీన్స్ వాట్? హ్యూమన్ లాంగ్వేజ్, మనిషి భాష, ఓకే. దట్ మీన్స్ వెంకట్ కెన్ స్పీక్ హ్యూమన్ లాంగ్వేజ్, వెంకట్ కెన్ అండర్స్టాండ్ హ్యూమన్ లాంగ్వేజ్, రైట్? ఓకే, గుడ్, ఎక్సలెంట్. సో వాట్ అబౌట్ డివైజెస్ అంటే ఏంటి సార్? మాకు తెలియదుగా, చెప్పండి సార్. ఏం లేదు, సింపుల్గా ఇది నీ కంప్యూటర్ అనుకో, కంప్యూటర్, ఓకే. ఇది నీ మొబైల్ అనుకో, ఓకే. ఇది నీ సర్వర్ అనుకోండి, ఓకే, సర్వర్. సో కంప్యూటర్, మొబైల్, సర్వర్, ఓకే. బట్ ఎనీవే, మనం ప్రతిసారి కంప్యూటర్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం, గుడ్. మనం ప్రతిసారి మొబైల్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం, గుడ్. మనం ప్రతిసారి సర్వర్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం, ఎస్, డెఫినెట్లీ. మనం చూస్తాం కదా, ప్రతిసారి మనం ల్యాప్టాప్తోనే ఇంటరాక్ట్ అవుతాం, మొబైల్తో ఇంటరాక్ట్ అవుతున్నాం, ఎస్. బట్ ఇక్కడ విషయం ఏంటంటే, మనకేమో మనిషి భాష వచ్చు, బట్ వీటికి ఏ భాష? మనిషి భాష డివైస్ అర్థం చేసుకోగలదా? లేదు, నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. డివైస్, ఎలక్ట్రానిక్ డివైస్, బట్ ఎలక్ట్రానిక్ డివైజెస్ కెన్ స్పీక్ సమ్ అదర్ లాంగ్వేజ్, ఎస్. బట్ హ్యూమన్ కెన్ స్పీక్ హ్యూమన్ లాంగ్వేజ్. బట్ సార్, ఇక్కడ ఎలక్ట్రానిక్ డివైజెస్ అని మీరు చెప్తున్నారు, మరి ఎలక్ట్రానిక్ డివైజెస్ ఏ లాంగ్వేజ్ మాట్లాడతాయి, ఏ లాంగ్వేజ్ని అర్థం చేసుకుంటాయి? దాట్స్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఇన్ దిస్ సెషన్, రైట్? ఓకే. సో నువ్వు కంప్యూటర్ ఏ భాష మాట్లాడిద్ది, మొబైల్ ఏ భాష, సర్వర్ ఏ భాష అంటే, నువ్వు కంప్యూటర్ అయినా, మొబైల్ అయినా, సర్వర్ అయినా, ఏదైనా సరే ఒకటే భాష మాట్లాడిద్ది, ఒకే లాంగ్వేజ్ అది
ఎస్, ఆ లాంగ్వేజ్ పేరే బైనరీ లాంగ్వేజ్. బైనరీ లాంగ్వేజ్ అంటే ఏంటి సార్? జీరోస్ అండ్ వన్స్ అంతే. అంటే జీరోస్ అండ్ వన్స్ని మనం ఏమనొచ్చు? బైనరీ లాంగ్వేజ్ అనొచ్చు. ఎవరు అర్థం చేసుకుంటారు? సర్వర్, మొబైల్, కంప్యూటర్. అంటే బైనరీ లాంగ్వేజ్ని మాత్రమే వీళ్ళు అర్థం చేసుకుంటారు. బట్ మనిషి మాత్రం హ్యూమన్ లాంగ్వేజ్. సో ఇక్కడ మనం బైనరీ లాంగ్వేజ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ మిషన్ లాంగ్వేజ్ బాస్. ఎస్ ఫ్రెండ్స్, బైనరీ లాంగ్వేజ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ మిషన్ లాంగ్వేజ్. Binary language is also called as a mission language. Good, excellent. But what about this mission language? What about human language? రెండిటికి డిఫరెన్స్ ఉంది కదా? ఉంది. But I am trying to connect with this computer, I am trying to connect with this mobile, I am trying to connect with the server. But the server cannot understand our language. The server cannot understand, the mobile cannot understand, the computer or laptop cannot understand our language. Our language అంటే మన భాష అర్థం కాదు. ఓకే, దెర్ ఈజ్ ఎ మిస్ మ్యాచ్. అంటే రియల్గా చెప్పాలంటే చూడండి, మన భాష సర్వర్కి అర్థం కాదు, మొబైల్కి అర్థం కాదు, కంప్యూటర్కి అర్థం కాదు. బట్ కంప్యూటర్ భాష మనకి అర్థం కాదు. ఎందుకంటే అది 0 0 1 0 0 0 1 0 0 0 1 0 0 0 ఎట్లా అనమాట. ఈ భాష మాత్రమే మనకు అర్థమవుతుంది, ఇది కంప్యూటర్కి, మొబైల్కి, సర్వర్కి. బట్ మనకు అది తెలియదు అది. ఓకే, దీనివల్ల ఏంది? చాలా రిస్క్ ఉంది. అంటే రిస్క్ ఇన్ ద సెన్స్ వాట్? సపోజ్ సంథింగ్ కాల్డ్, ఇతను చైనా నుంచి ఒక అతను వచ్చాడు, మనకేమో తెలుగు వచ్చు. ఎక్సలెంట్, యు ఆర్ ఫ్రమ్ తెలుగు పీపుల్. ఎస్, నువ్వు ఇక్కడ ఉన్నావు, చైనా పర్సన్ ఇక్కడ ఉన్నాడు, చైనా. మరి చైనా వ్యక్తికి ఏమవచ్చు? చైనీస్ భాష వచ్చు. మరి నీకేమవచ్చు? తెలుగు వచ్చు. మరి వీళ్ళిద్దరి మధ్యలో కమ్యూనికేషన్ అనేది లేదు, గ్యాప్ ఉంది. సో వీళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు తెలివిగా, అరే చైనా భాష వచ్చిన వాడిని, తెలుగు భాష వచ్చిన వాడిని చూసుకుంటారు వెంటనే. వాళ్ళు ఏంది? ఎస్, వాడిని ఏర్పాటు చేసుకుంటారు మధ్యలో. అరే బాబు లాంగ్వేజ్ ఎక్స్పర్ట్, ప్లీజ్ కమ్ టు మీ అంటాడు. ఎస్, లాంగ్వేజ్ ఎక్స్పర్ట్ ఇన్ ద సెన్స్ వాట్? హీ కెన్ స్పీక్ చైనా, హీ కెన్ స్పీక్ తెలుగు ఆల్సో. దట్ మీన్స్ వాట్? హీ కెన్ అండర్స్టాండ్ బోత్ లాంగ్వేజెస్. రెండు వచ్చు వాడికి. ఎస్. సో చైనా తెలుసు, తెలుగు తెలుసు. ఓకే, మరి కమ్యూనికేషన్ ఎలా అవుతుందో తెలుసా? ఎస్, సింపుల్. చైనా పర్సను మనకి ఏదైనా చెప్పాలన్నప్పుడు తెలుగులో చెప్పలేడు కదా, వాడు చైనా భాషలో మాట్లాడతాడు. చైనా భాషలో మాట్లాడిన లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఆ వర్డ్స్ని తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేస్తాడు. ఎవరు? ఇతని పేరు మనం ఏమనొచ్చు? ట్రాన్స్లేటర్ అనేవాడు ట్రాన్స్లేషన్ చేస్తున్నాడు. గుడ్, ఎక్సలెంట్. ట్రాన్స్లేషన్ చేసి మనకి అందిస్తే అప్పుడు సో దట్ వీ కెన్ అండర్స్టాండ్, అదర్వైజ్ మనకేం అర్థం కాదు. సరే, తెలుగు వాళ్ళు ఈ సైడ్ ఉన్నారు, వాళ్ళు ఏదో మాట్లాడటానికి ట్రై చేస్తున్నారు. బట్ చైనా రాదు కదా, తెలుగు మాట్లాడతారు. ఆ తెలుగు భాషని మళ్ళీ ట్రాన్స్లేషన్ తీసుకుంటాడు, మళ్ళీ వాడు తీసుకొని మళ్ళీ చైనా భాషలో కన్వర్ట్ చేసి అగైన్ చైనా వాళ్ళకి చెప్తే అప్పుడు అర్థమవుతుంది. దట్ మీన్స్ వాట్? మన భాష వాళ్ళకి, వాళ్ళ భాష మనకి మధ్యలో ఈడుంటాడు. ఈ వ్యక్తి పేరే ట్రాన్స్లేటర్. ఈ వ్యక్తి పేరే మనం ఇంకో భాషలో మీడియేటర్. ఈ వ్యక్తి పేరే ఇంకో భాషలో ఇంటర్ఫేస్. అంటే ఇంటర్ఫేస్ అంటే మీడియేటర్ అన్న ట్రాన్స్లేటర్ అన్న ఒకటే మీనింగు. బట్ ఆ ట్రాన్స్లేటర్ ఇక్కడ లేకపోతే దేర్ ఈజ్ నో కమ్యూనికేషన్ అట్ ఆల్. ట్రాన్స్లేటర్ ఇక్కడ లేకపోతే దేర్ ఈజ్ నో కమ్యూనికేషన్ అట్ ఆల్. ఎస్, ఇన్ ద సేమ్ ఫ్యాషన్ ఇక్కడ కూడా అదే పరిస్థితి వచ్చింది. ఓకే, ఎక్కడ సార్? ఇక్కడే. సో మొబైల్స్, కంప్యూటర్స్, సర్వర్ ఒక భాష, ఈ మనిషి ఒక భాష. ఎస్, ఈ మనిషి భాషని బైనరీ లాంగ్వేజ్లోకి మార్చడానికి ఇక్కడ మనం ఒక ట్రాన్స్లేటర్ని వాడతాము. ఏది సార్ మాకు అర్థం కాలేదు, మళ్ళీ చెప్పండి సార్. ఏం లేదు, మనిషి భాషని బైనరీ లాంగ్వేజ్లోకి మార్చడానికి ఒక పర్సన్ వాడతాం. ఆ పర్సన్ పేరే ట్రాన్స్లేటర్, మీడియేటర్, ఇంటర్ఫేస్. మరి ఏం చేస్తాడు సార్ ఈ పర్సన్? ఏం లేదు, సింపుల్, వెరీ వెరీ సింపుల్. నీకు ఎస్, ఇక్కడ నువ్వు ఉంటావు. సో ఇక్కడ నీ డివైజెస్ ఉన్నాయి, అది సర్వర్ అవ్వచ్చు, మొబైల్ అవ్వచ్చు, కంప్యూటర్ అవ్వచ్చు. ఈ డివైజెస్ ఇక్కడ ఉన్నాయి. ఎస్, ఇది కంప్యూటర్, ఇది మొబైల్, ఇది సర్వర్. ఓకే, గుడ్. సో ఇక్కడ మీరు ఒక రిక్వెస్ట్ ఇస్తారు. రిక్వెస్ట్ ఇన్ ద సెన్స్ వాట్? మీరు ఏది కావాలంటే అది ఇస్తారు. ఇచ్చిన తర్వాత అది
డైరెక్ట్గా ఇక్కడ కంప్యూటర్ దగ్గరికి పాస్ అవ్వదు, మధ్యలో ఈ వ్యక్తి తీసుకుంటాడు దాన్ని, ఆ రిక్వెస్ట్ని తీసుకొని. అంటే నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, నేను ఎంఎస్ ఆఫీస్ ఓపెన్ చేయాలా, ఎస్ ఎంఎస్ ఆఫీస్ ఓపెన్ చేయాలి, హే కంప్యూటర్ ఎంఎస్ ఆఫీస్ ఓపెన్ చేయి, ఏ హూ ఆర్ యూ అనిద్ది అది వెంటనే, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అనిద్ది. ఏ మొబైల్ ఇదిగో ఫోన్పే యాప్ ఓపెన్ చేయి, ఏ హూ ఆర్ యూ అనిద్ది వెంటనే. ఎందుకు, దానికి తెలియదు, నీ భాష తెలియదు బాబు. సర్వర్కి నీ భాష తెలియదు, కంప్యూటర్కి నీ భాష తెలియదు, మొబైల్కి కూడా నీ భాష తెలియదు. దాని భాష వేరే, దాని భాష ఏంది 001010101010 ఇట్లాంటి భాష దాన్ని. దీన్నే మనం ఏమంటాం, బైనరీ లాంగ్వేజ్. ఓకే, ఇప్పుడు అర్జెంటుగా మనం దీనిలాగా అంటే ఈ భాష మాదిరిగా కన్వర్ట్ చేయాలి ఈ వ్యక్తి. ఓకే, అతను తెలుగు మీరు మాట్లాడతారు, తెలుగు మాట్లాడిన భాషని వాడు బైనరీ లాంగ్వేజ్లోకి మారుస్తాడు. ఎస్ 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 టేక్స్ ద తెలుగు లాంగ్వేజ్ అండ్ ట్రాన్స్లేట్ ఇంటూ బైనరీ లాంగ్వేజ్. ఆఫ్టర్వర్డ్స్ ఇక్కడ వాడి కంప్యూటర్కి ఇస్తాడు, ఆర్ సర్వర్కి ఇస్తాడు, ఆర్ మొబైల్కి ఇస్తాడు. అప్పుడు సో దట్ దే కెన్ అండర్స్టాండ్ యువర్ రిక్వెస్ట్, యువర్ లాంగ్వేజ్. అదర్వైజ్ మీరు ఇచ్చిన రిక్వెస్ట్ అనేది సర్వర్కి తెలియదు, కంప్యూటర్కి తెలియదు, ల్యాప్టాప్కి తెలియదు, దేనికి తెలియదు, మొబైల్కి కూడా తెలియదు. అంటే ఈ వ్యక్తి అనేది చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ వ్యక్తిని మనం ఏమంటామంటే ట్రాన్స్లేటర్ అంటాం, ట్రాన్స్లేటర్. దాన్నే ఇంకో భాషలో మీడియేటర్ అంటాం, మీడియేటర్. ఓకే, దాన్నే ఇంకో భాషలో ఇంటర్ఫేస్. అంటే మీకు మీ మొబైల్కి, మీ కంప్యూటర్కి, మీ సర్వర్కి మధ్యలో ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తిని మనం ట్రాన్స్లేటర్ అంటాం. సో టెక్నికల్గా ఈ పర్సన్నే మనం ఏమంటామంటే ఆపరేటింగ్ సిస్టమ్ అని పిలుస్తాం, ఓఎస్, ఆపరేటింగ్ సిస్టమ్. ఎస్, ద ఆపరేటింగ్ సిస్టమ్ టేక్స్ యువర్ రిక్వెస్ట్ and translate into mission understandable format and translate into binary language. Yes, so that your request will be understanding by the computer. Otherwise మీ రిక్వెస్ట్ కంప్యూటర్కి అర్థమే కాదు, సింపుల్గా చెప్పాలంటే. మీ రిక్వెస్ట్ మొబైల్కి అర్థమే కాదు, సింపుల్గా. మీ రిక్వెస్ట్ సర్వర్కి అర్థమే కాదు. అంటే సార్ మీరు చెప్పే విషయాలను బట్టి చూస్తే ఈ ఓఎస్ అనేది మన కంప్యూటర్లో ఉన్నాడా? ఎస్, ఓఎస్ అనేవాడు మన కంప్యూటర్లో ఉన్నాడు. ఓకే, మరి మొబైల్లో ఉన్నాడా? మొబైల్లో కూడా ఓఎస్ ఉంది. ఓకే, సర్వర్లో కూడా ఉన్నాడా? సర్వర్లో కూడా ఓఎస్ ఉన్నాడు. ఎస్ ఎస్. సో కంప్యూటర్లో ఓఎస్ ఉన్నాడు, మొబైల్లో ఓఎస్ ఉన్నాడు, సర్వర్లో ఓఎస్ ఉన్నాడు. ఓఎస్ లేకపోతే ఏమైంది? ఎంటీ బాక్స్, అంతే సింపుల్గా. ఓఎస్ లేదు, కంప్యూటర్ వేస్ట్, ఏం లేదు, నథింగ్, దేనికి పనికిరాదు కంప్యూటర్, పక్కన పడేసేయచ్చు. మొబైల్ ఓఎస్ లేదు, మొబైల్ పక్కన పడేసేయటమే. సర్వర్ ఓఎస్ లేదు, పక్కన పడేసేయటమే. ఎందుకు సార్? ఎందుకంటే ఓఎస్ లేకపోతే హ్యూమన్ ఇచ్చిన ఇంటరాక్షను, నువ్వు ఇచ్చిన యాక్షను మొత్తం ఎవరికి తెలుసు? తెలియదు, అర్థం కాదు. ద ఓఎస్ కెన్ అండర్స్టాండ్ యువర్ రిక్వెస్ట్ సచ్ వే దట్ ద పీపుల్ డిజైన్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఆపరేటింగ్ సిస్టమ్ని ఎలా డిజైన్ చేశారు, ఎలాంటి లాంగ్వేజ్ ఉపయోగించారు, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ని ఎలా ఉపయోగించారు, ఎలా రాశారు, ఎలా కోడ్ చేశారు, ఇదంతా కూడా చక్కగా మనం ముందు క్లాసులో నేర్చుకుందాం. దిస్ ఈజ్ నథింగ్ బట్ అండర్స్టాండింగ్ సెషన్, రైట్? ఓకే, సరే, బాగానే ఉంది సార్, మాకు అర్థమవుతుంది కొంచెం. అయితే మరి సార్ కంప్యూటర్లో ఆపరేటింగ్ సిస్టమ్ అంటున్నారు కదా, కంప్యూటర్లో ల్యాప్టాప్లో, మరి ల్యాప్టాప్లో బాగా ఫేమస్ అయిన ఆపరేటింగ్ సిస్టమ్ పేరు ఒకటి చెప్పండి సార్. ఓఎస్ నేమ్, మళ్ళీ రాస్తున్నా, ఓఎస్ నేమ్, ఆపరేటింగ్ సిస్టమ్ నేమ్. అంటే మనకి ల్యాప్టాప్కి అయినా కంప్యూటర్ అయినా ఆపరేటింగ్ సిస్టమ్ బాగా ఫేమస్ ఏంది అంటే దాని పేరే విండోస్, దాని పేరే విండోస్. ఓకే, అది విండోస్ 7 అవ్వచ్చు, విండోస్ 8 అవ్వచ్చు, విండోస్ 10 అవ్వచ్చు, విండోస్ 11 అవ్వచ్చు, చాలామంది వాడుతున్నారు. ఓకే, వర్షన్స్ వేరు, బట్ దాని పేరు ఆపరేటింగ్ సిస్టమ్ పేరు ఏంటంటే విండోస్. 7 అంటే 7th వర్షన్, 8 అంటే 8th వర్షన్, 10 అంటే 10th వర్షన్, 11 అంటే 11th వర్షన్, అట్లా అనమాట. సరే సార్, బాగానే ఉంది. మరి సార్ మొబైల్స్లో వాడే ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏమున్నాయి? బాగా ఫేమస్ ఏంటంటే ఈ ప్రపంచంలో 95% మంది వాడేది ఏంటంటే ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్, 95%. ఇక సార్ మరి 5% ఎవరు వాడతారు సార్? 5% ఐఓఎస్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఉంది, ఐఓఎస్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్, ఆండ్రాయిడ్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్. ఈ ప్రపంచంలో 95% పీపుల్ వాడే ఆపరేటింగ్ సిస్టమ్ పేరు ఏదైనా ఉందంటే ఆండ్రాయిడ్. అది మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్, అంటే మొబైల్లో మనం ఇన్స్టాల్ చేస్తాం. సరే సార్, ఓకే ఫైన్, బాగుంది. మరి వాట్ అబౌట్ సర్వర్? ఈ ప్రపంచంలో మనకి సర్వర్కి సంబంధించిన ఆపరేటింగ్ సిస్టంలో లీడింగ్ ఇన్ ద సెన్స్ వాట్, చాలా ఫేమస్, వరల్డ్ ప్రపంచంలో ఫేమస్. మీ రాష్ట్రం మా రాష్ట్రం కాదు, ప్రపంచంలోనే ఫేమస్,
ప్రపంచ దేశాల్లో నీకు ఎక్కడికి వెళ్ళినా ఏ ప్లేస్కి వెళ్ళినా జాబ్ దొరికిద్ది ఆ ఓఎస్, దాని పేరే లైనెక్స్. అంటే ఈరోజు నువ్వు లైనెక్స్ నేర్చుకుంటే మీరు పుట్టిన పిల్లలకి బీటెక్ తర్వాత లైనెక్సే నేర్పించాలా. ఎస్, లైనెక్సే నేర్పించాలి. ఎందుకు సార్? అంత పవర్ఫుల్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ లైనెక్స్. ద డేటా సైన్స్ మే బీ ఆర్ మే నాట్ బీ అవైలబుల్ ఆఫ్టర్ 2 years, ఆఫ్టర్ 5 years. ఎస్, యూ కెనాట్ నో, చెప్పలేం. ద పవర్ బిఐ ఈజ్ అవైలబుల్ ఆర్ నాట్, వీ డోంట్ నో. ఆల్రెడీ అయిపోయింది సీను. పవర్ బిఐ, ట్యాబ్లు, పవర్ యాప్స్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ ఏడబ్ల్యూఎస్ వాడు క్విక్ సైట్. ఏంటది? క్విక్ సైట్. పవర్ బిఐ ఏదైతే పని చేస్తుందో అలాంటి పనే చేసేది క్విక్ సైట్ అనే సర్వీస్. ఎక్కడ? ఏడబ్ల్యూఎస్లో. మొత్తం దానికి వెళ్ళిపోతున్నారు. వాట్ అబౌట్ పవర్ బిఐ, వాట్ అబౌట్ ట్యాబ్లు, వాట్ అబౌట్ పవర్ యాప్స్? వీ డోంట్ నో. దట్ మీన్స్ వాట్? ర్యాపిడ్గా టెక్నాలజీస్ చేంజ్ అవ్వచ్చు, టూల్స్ చేంజ్ అవ్వచ్చు, బట్ ఆపరేటింగ్ సిస్టమ్ కెనాట్ చేంజ్. వై అంటే నేను ఈ క్లాస్ తర్వాత నీకు అర్థమైంది. జస్ట్ ఫ్యూ మినిట్స్ తర్వాత వై ద పీపుల్ ఆర్ మూవింగ్ టు లైనెక్స్ ఓఎస్, వై ద పీపుల్ ఆర్ మూవింగ్ టు లినక్స్ ఓఎస్. వై? ఈ ప్రపంచంలో ప్రతి సర్వర్ అంటే ఏంది? నువ్వు ఏ సర్వర్ తీసుకున్నా, ఈ ప్రపంచం మొత్తం ఏ సర్వర్లు తీసుకున్నా 98% సర్వర్లు మొత్తం లైనెక్స్ సర్వర్లే. అయ్యో, అంతేనా? అంతే, కన్ఫామ్ రాసుకో కావాలంటే. 98% ఈ ప్రపంచంలో ఉన్న సర్వర్లు మొత్తం లైనెక్స్ సర్వర్లే. కాబట్టి లైనెక్స్తోనే నువ్వు కనెక్ట్ అవ్వాల్సిందే. యు ఆర్ ఎ జావా డెవలపర్, యు ఆర్ ఎ పైథాన్ డెవలపర్, యు ఆర్ ఎ టెస్ట్ ఇంజనీర్, యు ఆర్ ఎ DBA, యు ఆర్ ఎ మిడిల్వేర్ అడ్మిన్. ఎస్, మిడిల్వేర్ అడ్మిన్. యు ఆర్ ఎ డేటా సైన్సిస్ట్, యు ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పెషలిస్ట్, యు ఆర్ ఎ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్, హూ ఎవర్ యు ఆర్. ఎస్, యు మస్ట్ కనెక్ట్ లైనెక్స్ మిషన్ ఓన్లీ. చూడండి ఎంతమంది ఈ ప్రపంచంలో ఉన్న అందరూ లైనెక్స్ మిషన్తో కనెక్ట్ అవ్వాలి. ఈ ప్రపంచంలో ఉన్న బిజినెస్ మొత్తం లైనెక్స్ సర్వర్లోనే నడుస్తుంది. కన్ఫర్మ్ చూసుకో కావాలంటే. లైనెక్స్ ఎవ్రీవేర్, ఎవ్రీథింగ్ లైనెక్స్. ఆ లైనెక్స్ మిషన్స్లోనే ఈ ప్రపంచంలో ఉన్న కోడ్ మొత్తం నడుస్తూ ఉంది. అవునా? లైనెక్స్ మిషన్స్లోనే ఈ ప్రపంచంలో ఉన్న బిజినెస్ అప్లికేషన్స్ మొత్తం నడుస్తూ ఉన్నాయి. ఆ బిజినెస్ అప్లికేషన్స్నే మనం మన మొబైల్ ద్వారా యాక్సెస్ చేసుకుంటున్నాం, మన ల్యాప్టాప్ ద్వారా యాక్సెస్ చేసుకోగలుగుతున్నాం. ఎస్, ద బిజినెస్ అప్లికేషన్స్ ఆర్ అవైలబుల్ ఇన్సైడ్ లైనెక్స్ మిషన్. మరి అలాంటి స్కిల్ ఇది. కాబట్టి చాలా జాగ్రత్తగా నేర్చుకుంటే మంచి ఉద్యోగాలు వస్తాయి. పాపం చాలామందికి తెలియక, గైడ్లైన్స్ లేక వాళ్ళు నానా రకాలుగా కంగారు పడుతూ ఉంటారు. ఎస్, ఓన్లీ ఒక్క స్కిల్ జాబ్ ఇచ్చిద్దా? కన్ఫామ్గా 1000% చూసుకో కావాలంటే. 1000% నువ్వు పర్ఫెక్ట్ అయ్యావా లైనెక్స్లో, నువ్వు నెక్స్ట్ రోల్ నీకు డెవాప్సే. కన్ఫామ్ రాసుకో కావాలంటే. డెవాప్స్. ఇఫ్ యు ఆర్ ఫెమిలియర్ విత్, ఇఫ్ యు ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ దిస్ లినక్స్, నెక్స్ట్ రోల్ ఈజ్ వాట్? డెవాప్స్ ఇంజనీర్. ఏం లేదు, గ్లాస్ మంచినీళ్ళు తాగినట్టుగా ఊపేయచ్చు లినక్స్ వస్తే. కొంతమంది ఏం చేస్తారు? తెలివితేటలు ప్రయోగించి గూగుల్లోనూ యూట్యూబ్లోనూ చిన్న కమాండ్ నేర్చుకొని ఐఎమ్ ఏ డెవాప్స్ ఇంజనీర్, ఐ హ్యావ్ ఎ 4+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఐటీ అంటారు. చాలామందిని చూసాం, కిందకి వెళ్ళి కొంచెం రైడ్ తీసుకో, బస్ స్టాండ్ ఉంటుంది, ఇంట్లో వెళ్ళిపోమంటారు. అంత సీరియస్గా ఉన్నారు ఇప్పుడు. వాడు టైం వేస్ట్ చేస్తున్నావు కదా నువ్వు అన్నసరిగా. తెలిసి తెలియకుండా ఏదేదో నేర్చుకుని వచ్చి ఐఎమ్ ఏ డెవాప్స్ ఇంజనీర్, ఐ హ్యావ్ ఎ 4+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఐటీ అంటే ఎవడు నమ్ముతాడు ఇప్పుడు? 2004 2024 ఇది, 1997 కాదు. మాన్యువల్ టెస్టింగ్ వస్తే జాబులు ఇచ్చేదానికి. ఇది మాన్యువల్ టెస్టింగ్ టైం కాదు బాబు, ఆటోమేషన్ టెస్టింగ్ వచ్చింది. ఎస్, 2024 వచ్చింది. ఇంకా నువ్వు పాత చింతకాయ పచ్చలాగా మాన్యువల్ టెస్టింగ్ ఆలోచిస్తే ఎట్లా? ఇప్పుడు ఆటోమేషన్ టెస్టింగ్ బాస్. అలాగే ఇన్ ద సేమ్ వే ఇప్పుడు ఏమొచ్చింది? డెవాప్స్, ఆటోమేషన్, పక్కా ఆటోమేషన్. ఎస్, ఒక ప్రాజెక్ట్ నడవాలన్నా, ఒక ప్రాజెక్ట్ ఫాస్ట్గా డెలివరీ ఇవ్వాలన్నా మనం డెవాప్స్ కల్చర్ వాడతాం, డెవాప్స్ ప్రాసెస్ వాడతాం. సో దట్ మీన్స్ వాట్? దేర్ ఆర్ సో మెనీ డెవాప్స్ టూల్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. దాంట్లో చాలా పవర్ఫుల్ టూల్స్ ఏంటంటే ఈరోజు ఎస్, డాకర్ మోస్ట్ పవర్ఫుల్ టూల్. డాకర్. ఎస్, తర్వాత క్యూబర్నెటిస్. దట్ మీన్స్ వాట్? డాకర్ కంటైనర్స్ బాస్. డాకర్ కంటైనర్స్. ఈ డాకర్ కంటైనర్స్లోనే ఈ కోడ్ నడుస్తూ ఉంది. ప్రపంచంలో ఉన్న ప్రతి బిజినెస్ అప్లికేషన్స్ నడిసే ప్లేస్ ఏంటంటే డాకర్ కంటైనర్స్. సార్ మీరు సర్వర్లు అన్నారు, ఇప్పుడు ఏమో డాకర్ కంటైనర్స్ అన్నారు. ఏంటి సార్, ఎక్కడ నడుస్తుంది కోడ్, మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అంటే, ఏం లేదు నాయన. ఫస్ట్ లైనెక్స్ సర్వర్ ఇది లైనెక్స్ సర్వర్. ఓకే, ఆ లైనెక్స్ సర్వర్స్లో మనం వీ క్రియేట్ డిఫరెంట్ కంటైనర్స్. ఓకే, లైనెక్స్ సర్వర్స్లో మనం డిఫరెంట్ డాకర్ కంటైనర్స్ని క్రియేషన్ చేస్తాం. ఎస్, ఆ డాకర్ కంటైనర్స్లో ఎస్ మనం డిఫరెంట్
అప్లికేషన్స్ డిప్లాయ్ చేస్తాం. అప్లికేషన్స్ అంటే పార్ట్లుగా పార్ట్ ఒక పార్ట్, 2 పార్ట్లు, 3 పార్ట్లు, 4 పార్ట్లు, 5 పార్ట్లు, అట్లా పార్ట్స్ అంటే తర్వాత చెప్తా. పార్ట్స్ కాదులే, పార్ట్ అంటే ఏం లేదు బాస్. ఇప్పుడు సైన్ ఇన్ ఉంది, సైన్ అవుట్ ఉంది. ఓకే, సైన్ ఇన్ అనేది ఒక ఫంక్షనాలిటీ, అంటే యూజర్ సైన్ ఇన్ అవ్వటానికి. సైన్ అవుట్ అనేది ఒక ఫంక్షనాలిటీ, యూజర్ సైన్ అవుట్ అవ్వటానికి. ఓకే, అలాగే మనకి పేమెంట్ అనే ఒక ఫంక్షనాలిటీ ఉంది, పేమెంట్ చేయడానికి అది. అలాగే మనకి విత్డ్రాల్ అనేది ఒక ఫంక్షనాలిటీ, అది విత్డ్రాల్ చేయడానికి. అలాగే మనకి ట్రాన్స్ఫర్ చేయడానికి ఒక ఫంక్షనాలిటీ, అది ట్రాన్స్ఫర్ చేయడానికి. అలాగే మనకి ఓటీపీ రావడానికి ఒక ఫంక్షనాలిటీ ఉంటుంది, అది ఒక ఫంక్షనాలిటీ. ఓటీపీ రావడానికి, అదేవిధంగా మనకి ఎస్ఎంఎస్ రావడానికి ఒక ఫంక్షనాలిటీ, అది ఒక ఫంక్షనాలిటీ. అంటే ఈ చెప్పిన ఈ ఫంక్షనాలిటీస్ మొత్తం కంబైన్డ్గా లేకుండా డిఫరెంట్ కంటైనర్స్లో ఉంటాయన్నమాట అవి. ఈ కంటైనర్స్లో సైన్ ఇన్ ఫంక్షనాలిటీ, ఈ కంటైనర్లో సైన్ అవుట్ ఫంక్షనాలిటీ, ఈ కంటైనర్లో ఎస్ఎంఎస్ ఫంక్షనాలిటీ, ఈ కంటైనర్లో విత్డ్రాల్ ఫంక్షనాలిటీ, ఈ కంటైనర్లో ఓటీపీ ఫంక్షనాలిటీ, దీంట్లో పేమెంట్, దీంట్లో ట్రాన్స్ఫర్. ఇది ఎప్పుడు చెప్తారు సార్ మీరు? ఇప్పుడు అంటే 1 వీక్ తర్వాత కొంచెం మీకు అర్థమయ్యే భాషలో చెప్తారు. ఇప్పుడైతే చెప్తే మీకు అర్థం కాదు. సో దీన్నే మనం ఏమంటామంటే మైక్రో సర్వీసెస్ అప్లికేషన్స్, మైక్రో సర్వీసెస్. ఇదంతా మైక్రో సర్వీసెస్. 1 మైక్రో సర్వీస్ 1, మైక్రో సర్వీస్ 2, మైక్రో సర్వీస్ 3. సార్ ఎక్కడికి వెళ్తున్నారు మీరు? ఏమేమి చెప్తున్నారు? మాకు లైనెక్స్ అన్నారు, మళ్ళీ డెవాప్స్కి వెళ్ళి రెడీ చేస్తున్నారు. నో ప్రాబ్లం, ఆఫ్టర్ ఫ్యూ డేస్ విల్ డిస్కస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, సరే సార్, ఓకే బాగానే ఉంది. సరే, డెవాప్స్ అనేది ఎక్సలెంట్ అంటున్నారు. సరే తర్వాత చూద్దాం. ఫస్ట్ లైనెక్స్ నేర్చుకుందాం సార్. ఫస్ట్ అయితే లైనెక్స్ నేర్చుకోండి, అర్థమైందా? లైనెక్స్లో 10 కమాండ్లు వచ్చిన వెంటనే సార్ మాకు డెవాప్స్ నేర్పిస్తారా? లుకింగ్ ఫర్ డెవాప్స్ కోర్స్ సార్. బస్ స్టైల్గా. డెవాప్స్ అంటే అంత చులకన, అంత ఈజీగా ఉంటుందా? పిచ్చి పట్టిద్ది, ఏంది పిచ్చెక్కిద్ది, మామూలుగా ఎక్కదు. అట్లా ఎప్పుడు లైనెక్స్ రాకపోతే, లైనెక్స్ వస్తే ఒక గ్లాసు వాటర్ తాగినంత చేయొచ్చు. ఒక గ్లాసు వాటర్ తాగి ఎలా తాగుతావో డెవాప్స్ జాబ్ కూడా అలా చేయొచ్చు. కన్ఫామా సార్? పక్కా 1000% రాసుకోండి కావాలంటే. లైనెక్స్ వచ్చిన వాళ్ళు మాత్రమే డెవాప్స్ ఎక్స్పర్ట్, అదర్వైజ్ నథింగ్ ఈస్ దేర్ బాస్. ఓకే, సో కాబట్టి భవిష్యత్తులో నువ్వు డెవాప్స్ ఇంజనీర్ అవ్వాలంటే కూడా ఇప్పుడు లైనెక్స్ కావాలా, అదర్వైజ్ ఏం జరగదు. సరే సార్, బాగానే ఉంది. మరి మార్కెట్లో ఇన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉండగా ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఎందుకు ఫేమస్ అయింది? చెప్తా. సో సింపుల్గా చెప్పాలంటే మనకి ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు, అతని పేరు మైక్రోసాఫ్ట్. సూపర్. సో ఆ తర్వాత నెక్స్ట్ పర్సన్ ఉన్నాడు, అతని పేరు ఏంటంటే యాపిల్. యాపిల్. ఇంకో పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ పేరు గూగుల్. ఇంకో పర్సన్ ఉన్నాడు, అతని పేరు ఎఫ్ఎస్ఎఫ్. ఇంకో పర్సన్ ఉన్నాడు, అతని పేరు ఐబిఎం. ఓకే, ఏం సార్ ఎంతమంది ఉన్నారా? ఎస్, చాలా ఫేమస్ కంపెనీస్ ఇవి. ఓకే, మైక్రోసాఫ్ట్ అనేది ఒక కంపెనీ, యాపిల్ అనేది ఒక కంపెనీ, గూగుల్ అనేది ఒక కంపెనీ, ఎఫ్ఎస్ఎఫ్ అనేది ఒక కంపెనీ, ఐబిఎం అనేది కూడా ఒక కంపెనీ. ఆర్గనైజేషన్స్, ఎస్ టాప్ లెవెల్ ఆర్గనైజేషన్స్. ఓకే సార్, మరి వీళ్ళందరినీ ఎందుకు రాశారు సార్? మాకు ఎందుకు రాశారంటే ఏం లేదు, సింపుల్. మైక్రోసాఫ్ట్ అనే కంపెనీ వాడు ఓఎస్ తయారు చేశాడు. ఓకే, యాపిల్ అనేవాడు ఓఎస్ తయారు చేశాడు. ఓకే, గూగుల్ అనే వ్యక్తి ఓఎస్ తయారు చేశాడు. ఓకే, ఎఫ్ఎస్ అనే వ్యక్తి కూడా ఓఎస్ తయారు. ఓకే, ఐబిఎం ఓఎస్ తయారు చేశారు. సార్ అందరూ ఆపరేటింగ్ సిస్టమ్స్ తయారు చేశారా? అందరూ ఆపరేటింగ్ సిస్టమ్స్ తయారు చేశారు. గుడ్ సార్, మరి ఓకే, అందరూ ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేశారు కదా? ఎస్ అందరూ చేశారు. కాకపోతే ఇక్కడ మైక్రోసాఫ్ట్ అనేవాడు 3 రకాల ఓఎస్లను తయారు చేశాడు. ఏంటి సార్? 3 రకాల ఓఎస్లు, అంటే OS1, OS2, OS3, 3 రకాల ఓఎస్లను తయారు చేశాడు. గుడ్, ఎక్సలెంట్. మరి యాపిల్ అనేవాడు 3 రకాల ఓఎస్లను తయారు చేశాడు. యాపిల్ అనేవాడు అంటే ఎట్లాగా? OS1, OS2, OS3, 3 రకాల ఓఎస్లను తయారు చేశాడు. ఓకే, గూగుల్ అనేవాడు 3 రకాల గూగుల్ అనే వ్యక్తి, బాబు మీతో నేను పోటీ పడలేను ఆయన, సరే మీ పాటికి మీరు 3 ఓఎస్లు చేసుకున్నారు, నేను మాత్రం ఒక సింగిల్ ఓఎస్ఏ అన్నాడు. OS1 తయారు చేశాడు. ఎవరు? గూగుల్. అరే ఏం సార్ అంతేనా? అంతే. గూగుల్ అనేవాడు వన్ టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేశాడు, సింగిల్. సరే, మరి ఎఫ్ఎస్ఎఫ్ ఏం చేశాడు? ఎఫ్ఎస్ఎఫ్ అనేవాడు కూడా OS1 తయారు చేశాడు. ఐబిఎం సార్? ఐబిఎం అనేవాడు కూడా OS1 తయారు చేశాడు. 111. ఇక్కడేమో అంటే ఒక ఎడిషన్ మాత్రమే, వీడు మాత్రం OS1, OS2, OS3 అంటే 3 రకాల ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేశాడు.
3 రకాల ఆపరేటింగ్ సిస్టమ్స్. ఎవరు సార్? మైక్రోసాఫ్ట్. ఎవరు? యాపిల్. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? రేడియో మిర్చి అనుకుంటున్నారా? లేదుగా. లేకపోతే జీవితమే రేడియో మిర్చి అయిపోద్ది, జుట్టు సగం ఊడిపోతుంది పెళ్ళిళ్ళు అవట్ల. జాగ్రత్త చూసుకోండి అమ్మా. వినండి జాగ్రత్తగా. ఉంటారు మనకు ఫ్రెండ్స్, రే రారా సరదా కూర్చుందాం, ఏందిరా కేకే సార్ చెప్తా విందాం రారా అంటాడు. వాళ్ళ లైఫ్ ఏం కాదు, చివరికి నీ గందరగోళం అయింది, చివరికి నీ పేరెంట్స్కి నువ్వే సమాధానం చెప్పాలా, చివరికి నువ్వు పెళ్లి చేసుకుంటే నీ భార్యకి నువ్వే, చివరికి నువ్వు పిల్లలు పుడితే పిల్లలకు కూడా నువ్వే చెప్పాలా. నీ ఫ్రెండ్ ఎక్కడికి రాడు బాస్. పొరపాట్లు నువ్వు ఒక 5,000 డబ్బులు అడిగావా, అవసరమైతే నిన్ను బ్లాక్ లిస్ట్లో పెట్టడానికి కూడా సిద్ధంగా ఉంటారు ఫ్రెండ్స్. దయచేసి గుర్తుపెట్టుకొని అనవసరమైన పనులు చేసుకోకుండా జాగ్రత్తగా క్లాస్ వినండి. రేడియో మిర్చిలాగా వినకుండా. చెడగొట్టేవాళ్ళు చాలామంది ఉంటారు మనల్ని. వాళ్ళందరికీ దూరంగా ఉండి నీ సెల్ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసుకొని జాగ్రత్తగా ఈ క్లాస్ వినగలిగితే యూ విల్ బికమ్ ఎక్స్పర్ట్ ఇన్ దిస్ టెక్నాలజీ. అదర్వైజ్ ఎవరు నిన్నేం బాగు చేయలేరు ఫ్రెండ్స్. ఓకే, నీకు నువ్వే కర్త కర్మ క్రియ మొత్తం నువ్వే, మొత్తం ఎవ్రీథింగ్ A to Z. ఆక్సిజన్ లేకపోతే బతకలేము. చెప్పండి మీ ఫ్రెండ్కి కూడా చెప్పండి. ఎవరన్నా సరదాగా చెప్పాడు అనుకో, బాసు ఆక్సిజన్ లేకపోతే బతకలేము నాకు అర్థమైంది కేకే సార్ చెప్పాడని చెప్పి మీ ఫ్రెండ్కి, అప్పుడు వాడిని కనపడ్డావు. అర్థమైందా? లేకపోతే సావగొడతా ఉంటాడు, క్లాస్ జరిగేటప్పుడు కూడా చంపేస్తూ ఉంటాడు చివరికి. అట్లుంటుంది పరిస్థితి. ఓకే సార్, ఓకే మేము చాలా దూరంగా ఉంటాం, జాగ్రత్తగా ఉంటాం, ఉండండి, తప్పదు అంతే, కన్ఫామ్. సరే సార్, ఇప్పుడు 3 రకాల ఓఎస్లు చెప్పారు కదా, ఏంటి సార్ ఇవి అసలు మాకు చెప్పండి సార్. ఇవి ఏం లేదమ్మా, సింపుల్. ఈ 3 రకాల ఓఎస్లు ఏంటి అంటే ఎస్ ఫ్రెండ్స్, సో ఓఎస్ నెంబర్ 1, ఓఎస్ నెంబర్ 2, ఓఎస్ నెంబర్ 3 అని చెప్పాను కదా మైక్రోసాఫ్ట్ వాడిది. మరి ఏంటి? ఏం లేదు, సింపుల్గా ఓఎస్ నెంబర్ 1 అనేది వాడు మొబైల్స్లో పనిచేసిద్ది అన్నాడు. అరే అంతేనా? అంతే. ఓఎస్ నెంబర్ 2 అనేది ఎస్ కంప్యూటర్లోనూ ల్యాప్టాప్లోనూ పనిచేసిద్ది అన్నాడు. ఓకే. ఓఎస్ నెంబర్ 3 అనేది ఓన్లీ సర్వర్లో మాత్రమే పనిచేసిద్ది అన్నాడు. ఓకే. ఓఎస్ నెంబర్ 1 ఏమో ఒకటి, ఓఎస్ నెంబర్ 2 ఏమో మరొకటి, ఓఎస్ నెంబర్ 3 ఏమో మరొకటి. దట్ మీన్స్ వాట్ 3 ఎడిషన్స్, 3 రకాలు ఇవి. అంటే ఒకటి మొబైల్లో పనిచేసే ఆపరేటింగ్ సిస్టమ్, ఒకటి కంప్యూటర్లో పనిచేసే ఆపరేటింగ్ సిస్టమ్, మూడోది సర్వర్లో పనిచేసే ఆపరేటింగ్ సిస్టమ్. అంటే మొబైల్ ఎడిషన్, కంప్యూటర్ ఎడిషన్, సర్వర్ ఎడిషన్. సో కంప్యూటర్ ఎడిషన్స్నే మనం ఇంకో భాషలో ఏమంటామంటే క్లయింట్ ఎడిషన్ అంటాం. క్లయింట్ ఎడిషన్, దట్ మీన్స్ వాట్ క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్. అంటే మన కంప్యూటర్లోనో మన ల్యాప్టాప్లోనో ఉపయోగించే ఆపరేటింగ్ సిస్టాన్ని మనం క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. మన సర్వర్లో ఉపయోగించే ఆపరేటింగ్ సిస్టాన్ని మనం సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. మరి మొబైల్లో ఉపయోగించే ఆపరేటింగ్ సిస్టాన్ని మనం మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. దట్స్ ఇట్. అంటే మైక్రోసాఫ్ట్ అనే కంపెనీ మనకి ఈ విధంగా తయారు చేశారు ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్స్. గుడ్, బాగుంది సార్. మరి వాట్ అబౌట్ యాపిల్? సేమ్ ఫాలో అయ్యాడు అతను కూడా అంతే. మొబైల్స్లో పనిచేసేదానికి ఒక ఓఎస్ తయారు చేశాడు. ఓఎస్ తర్వాత మన ల్యాప్టాప్లో మన కంప్యూటర్లో పనిచేసేదానికి ఒక ఓఎస్ తయారు చేశాడు. తర్వాత మన సర్వర్లో పనిచేసేదానికి కూడా ఒక ఓఎస్ తయారు చేశాడు. ఎవరు? యాపిల్. మరి గూగుల్ ఏం చేశాడు సార్? గూగుల్ అన్నాడు, బాబు మీరు టాప్ ఎంఎన్సీస్, సరే ఎట్లాగట్లా మీరు పడండి, ఓకే నో ప్రాబ్లం, నాకైతే మాత్రం ఒకే ఒక ఓఎస్ తయారు చేస్తాను, అది మొబైల్స్లో మాత్రమే పనిచేసిద్ది అన్నాడు. ఓన్లీ ఫర్ మొబైల్స్లో మాత్రమే పనిచేసిద్ది అన్నాడు. సరే ఎఫ్ఎస్ఎఫ్ అన్నాడు, అరే బాబు ఎఫ్ఎస్ఎఫ్ అంటే ఏం లేదు, నాది సర్వర్స్లో మాత్రమే పనిచేసిద్ది అన్నాడు. సర్వర్స్లో మాత్రమే. ఎఫ్ఎస్ఎఫ్, ఫ్రీ సాఫ్ట్వేర్ ఫౌండేషన్. దిస్ ఈజ్ అన్ ఆర్గనైజేషన్, దిస్ ఇస్ ఎ ట్రస్ట్, దిస్ ఇస్ ఎ ఫౌండేషన్ బాస్. వీళ్ళు ఏం చేశారు? ఒక ఓఎస్ తయారు చేశారు, అది సర్వర్ల కోసమే తయారు చేశారు. ఏంటిది? సర్వర్ల కోసమే తయారు చేశారు, మరొక దానికి పనిచేయదు ఆపరేటింగ్ సిస్టమ్. సార్ నేను మొబైల్కి వేస్తానంటే కుదరదని ఆయన, మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ కాదు అది, సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే సరే సార్, ఐబిఎం వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు కూడా తెలివితేటలు ఉపయోగించి సర్వర్లో మాత్రమే పనిచేసిద్ది ఆపరేటింగ్ సిస్టమ్. ఎస్ అంటే సర్వర్ అంతే. అంటే రకరకాల వెండర్స్ ఉన్నారు, వాళ్ళందరూ రకరకాల ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేశారు. కొంతమంది మొబైల్స్లో పనిచేసే ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేశారు, కొంతమంది సర్వర్లో పనిచేసే ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేశారు, కొంతమంది ఫ్రెండ్స్ కంప్యూటర్లో ల్యాప్టాప్లో పనిచేసే ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేశారు. దిస్ ఈజ్ వాట్ వాళ్ళు తయారు చేశారు. ఓకే బాగుంది సార్. మరి తయారు చేసిన ఆ ప్రొడక్ట్ పేరేంది, ఆ ఓఎస్ పేరేంది చెప్పాలి కదా. ఇప్పుడు నేను చెప్తా చూడండి. సో యాపిల్ అనే వ్యక్తి మొబైల్స్ కోసం ఒక ఓఎస్ తయారు చేశాడు. ఆ ఓఎస్ పేరే మొబైల్స్ కోసం
ఎవరు? మైక్రోసాఫ్ట్ అనే కంపెనీ మొబైల్స్ కోసమే ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేసింది. దాని పేరే విండోస్. అరే ఏం సార్, దాని పేరు కూడా విండోసేనా? అంతే. అది మొబైల్స్లో మాత్రమే పనిచేసేది. దిస్ ఈజ్ మొబైల్ ఎడిషన్ బాస్. ఓకే. మళ్ళీ మైక్రోసాఫ్ట్ అనేవాడు కంప్యూటర్ కోసం కూడా ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేశాడు. తయారు చేసిన ఆపరేటింగ్ సిస్టమ్ పేరు ఏంటంటే విండోస్. తయారు చేసిన ఆపరేటింగ్ సిస్టమ్ పేరేంది? విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే. మరి ఆ తర్వాత సర్వర్ మరి సర్వర్కి సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్ కూడా తయారు చేశాడు ఎవడు? మైక్రోసాఫ్ట్ కంపెనీ. మరి సర్వర్కి సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేసిన మైక్రోసాఫ్ట్ కంపెనీ ఆ ఓఎస్ పేరు ఏంటంటే ఆ ఓఎస్ పేరు విండోసే. అంటే చూడండి, అది సర్వర్కి పనిచేస్తుంది ఒక ఎడిషన్, మొబైల్స్కి పనిచేస్తుంది మరొక ఎడిషన్, కంప్యూటర్కి పనిచేస్తుంది మరొక ఎడిషన్, మొబైల్కి సర్వర్కి అన్నిటికీ పనిచేస్తుంది. అంటే డిఫరెంట్ ఎడిషన్స్ బాస్. అంటే 3 ఎడిషన్స్. ఎవరు తయారు చేశారు? మైక్రోసాఫ్ట్ కంపెనీ. ఓకే. యాపిల్ అనే కంపెనీ ఏం చేసింది తెలుసా? సింపుల్గా మళ్ళీ మొబైల్స్లో పనిచేసేదానికి ఓఎస్ తయారు చేసింది. ఓకే. దాని పేరు ఏంది? ఐఓఎస్. అదేం సారు అట్లా ఉంది పేరు? దాని పేరు అట్లా పెట్టాడు. మనం ఏం చేద్దాం? యాపిల్ కంపెనీ వాడు మొబైల్స్లో పనిచేయటానికి ఒక ఓఎస్ తయారు చేశాడు. దాని పేరే ఐఓఎస్. ఓకే, బాగుంది. మరి యాపిల్ అనే కంపెనీ కంప్యూటర్స్కి సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్ కూడా తయారు చేశాడు. అర్థమైందా? కంప్యూటర్కి సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్ కూడా తయారు చేశాడు. మరి ఆపరేటింగ్ సిస్టమ్ పేరు ఏంటంటే కంప్యూటరు అంటే ల్యాప్టాప్కి సంబంధించింది. దాని పేరు MAC మ్యాక్. ఓకే, మ్యాక్. మరి అలాగే ఇక్కడ చూస్తే యాపిల్ అనే వ్యక్తి సర్వర్ల కోసం కూడా ఓఎస్ తయారు చేశాడు. ఆ సర్వర్ల కోసం తయారు చేసిన ఓఎస్ పేరు మ్యాక్ ఓఎస్. సర్వర్ల కోసం తయారు చేసిన ఓఎస్ పేరు మ్యాక్ ఓఎస్. అంటే మనకి యాపిల్ అనే కంపెనీ 3 రకాల ఓఎస్లు తయారు చేసింది. అది ఓఎస్ నెంబర్ 1 మొబైల్స్ కోసం, ఓఎస్ నెంబర్ 2 సర్వర్ల కోసం, ఓఎస్ నెంబర్ 3 కంప్యూటర్స్ కోసం. బాగుంది. మరి వాట్ అబౌట్ గూగుల్ అంటే గూగుల్ అనే వ్యక్తి కూడా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేశాడు ఓన్లీ ఫర్ మొబైల్స్ కోసమే. ఆ ఓఎస్ పేరు వచ్చేసి ఆండ్రాయిడ్. ఏంటది? ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, గూగుల్ అనే కంపెనీ తయారు చేసింది. మరి వాట్ అబౌట్ IBM అండ్ FSF అంటే FSF అనే వ్యక్తి ఒక సర్వర్కి ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేశాడు. FSF ఆ ఆపరేటింగ్ సిస్టమ్ పేరే లైనెక్స్ అనే ఓఎస్ తయారు చేశాడు. ఎవడు? FSF. తయారు చేసిన కంపెనీ FSFే, తయారు చేసిన పర్సన్ వేరే ఉన్నాడు. అతని పేరే LINUS TORVALDS లైనస్ టార్వాల్డ్స్. వాడి పేరు ఏం సార్? అదే LINUS. చాలామందికి ఇది చెప్పడం రాక గందరగోళం పడుతున్నారు. LINUS లెనెస్ TORVALDS లెనెస్ టార్వాల్డ్స్ ఇతని పేరు. ఇతను FSF అనే కంపెనీలో లైనెక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేశాడు. అది విషయం. ఏంటి సార్? లెనెస్ టార్వాల్డ్స్ అనే వ్యక్తి FSF అనే కంపెనీలో సర్వర్కి సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్ ఒకటి తయారు చేశాడు. దాని పేరే లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. మరి యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎవరు తయారు చేశారో దాన్ని కూడా చెప్పొచ్చు కదా. చెప్తా, కొంచెం టైం ఉంది, ఇప్పుడు వద్దులే, కన్ఫ్యూజ్ అవుతావు. లైనక్స్ వరకు వెళ్ళు, తర్వాత యునిక్స్ తర్వాత చూద్దాం. ఎస్, చాలా 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 ఎక్సలెంట్ క్లాసులు నడుస్తాయి యునిక్స్. సరే బాగానే ఉంది సార్. ఇప్పుడు IBM వాడు ఏం చేశాడు చెప్పండి సార్? ఏం లేదు, IBM వ్యక్తి ఒక్క నిమిషం. ఓకే, 1 minute ప్లీజ్.
ఓకే, గుడ్. సో జనరల్గా చూస్తే మనకి ఐబిఎం. సార్ ఐబిఎం ఏంది సార్? ఏం లేదు, సింపుల్గా ఐబిఎం అనే వ్యక్తి ఓఎస్ తయారు చేశాడు. అది సర్వర్లో మాత్రమే పనిచేసిద్ది. ఆ ఓఎస్ పేరే సింపుల్గా చెప్పాలంటే OS/360. OS/360 అర్థమైంది. అలా ఓఎస్ పేరు అది. తర్వాత Z/OS ఆపరేటింగ్, Z/OS 0 ఆపరేటింగ్, Z/OS అర్థమైంది. ఇవన్నీ ఆపరేటింగ్ సిస్టమ్స్ పేర్లే. OS/360, Z/OS ఇవన్నీ ఆపరేటింగ్. ఎవరు తయారు చేశారు? ఐబిఎం. చాలా కాస్ట్లీ ప్రోడక్ట్ ఇది. సో మనకు ఐబిఎం మెయిన్ ఫ్రేమ్స్ ఉపయోగించే వాళ్ళకి ఇది తెలిసిద్ది. Z/OS ఆపరేటింగ్ సిస్టమ్, జెడ్ ఆపరేటింగ్ సిస్టమ్. సరే, ఇది ఐబిఎం. సరే సార్, ఇవన్నీ మాకు ఎందుకు చెప్పారు ఇన్ని విషయాలు అంటే, మనకి లెనెక్స్కి కంపారిజన్ చేసుకోవడానికి. వీళ్ళు ఇంతమంది వెండర్స్ ఇన్ని రకాలుగా ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేశారు, బట్ వాళ్ళల్లో లెనెక్సే ఎందుకు ఫేమస్ అయిందనేది తెలియాలంటే కొంత బ్యాక్గ్రౌండ్ స్టోరీ తెలుసుకోవాలి మనం. ఓకే, గుడ్. సరే, ఆ స్టోరీలో పక్కన పెడితే ఇప్పుడు చూడండి, యాక్చువల్గా మనకి సో మైక్రోసాఫ్ట్కి వెళ్ళండి. ఫస్ట్ మైక్రోసాఫ్ట్. ఓకే, ఆ వ్యక్తి ఒక ఓఎస్ తయారు చేశాడు కదా, అది మొబైల్ అనుకుందాం. మొబైల్స్ కోసం ఒక ఓఎస్ తయారు చేశాడు. దాని పేరు విండోస్. దాని పేరు ఏంది? విండోస్. మొబైల్స్ కోసమే తయారు చేశాడు. అది మైక్రోసాఫ్ట్ కంపెనీ. సరే, యాపిల్ అనే కంపెనీ తీసుకో. ఆయన ఏం చేశాడు? ఒక ఓఎస్ తయారు చేశాడు. ఏం కోసం? మొబైల్స్ కోసం. మొబైల్స్ కోసం తయారు చేసిన ఓఎస్ పేరు ఏంది? iOS. యాపిల్ అనే కంపెనీ. ఓకే, పక్కన పెట్టేసాయి. తర్వాత గూగుల్ తీసుకో. గూగుల్ అనే వ్యక్తి ఏం చేశాడు? ఓఎస్ తయారు చేశాడు. దేనికోసం? మొబైల్స్ కోసం. అది మొబైల్లోనే పనిచేసిద్ది, వేరే దిక్కు పనిచేయదు. దాని పేరు ఏంది? దాని ఆపరేటింగ్ సిస్టమ్ పేరు ఏంటంటే ఫ్రెండ్స్, ఆండ్రాయిడ్. ఇది అంటే యాపిల్ అనే వ్యక్తి ఏమో iOS ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేశాడు. గూగుల్ అనే వ్యక్తి ఏమో సింపుల్గా ఆండ్రాయిడ్ తయారు చేశాడు. మైక్రోసాఫ్ట్ అనే వ్యక్తి ఏమో విండోస్ అనే తయారు చేశాడు. విండోస్ దాని పేరు, ఆపరేటింగ్ సిస్టమ్ పేరు. మొబైల్లో వేసుకోవచ్చు, మొబైల్లో వేయచ్చు, ఇన్స్టాల్ చేయొచ్చు. సరే, బాగానే ఉంది. ఇప్పుడు ఇదన్నీ ఆపరేటింగ్ సిస్టమ్స్ మొబైల్స్ కోసమే తయారు చేశారు ప్రత్యేకంగా వాళ్ళు. మొబైల్స్ కోసమే. గూగుల్ అనే వ్యక్తి కూడా మొబైల్స్ కోసమే తయారు చేశాడు. సరే, ఇక మొబైల్స్ కోసమే తయారు చేసినప్పుడు ఏం జరిగింది? అందరికి తెలిసిపోయింది. అంటే మొబైల్స్ ఎవరైతే తయారు చేస్తున్నారో, శాంసంగ్ అనే ఒక వ్యక్తి, ఒప్పో అనే ఒక వ్యక్తి, రియల్మీ అనే ఒక వ్యక్తి, వివో అనే ఒక వ్యక్తి, POCO అనే వ్యక్తి, వీళ్ళందరూ కూడా తెలుసుకున్నారు. అరే, మైక్రోసాఫ్ట్ వాడు ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేస్తున్నాడు, యాపిల్ చేస్తున్నాడు, గూగుల్ చేస్తున్నాడు అని చెప్పేసి మరి వీళ్ళందరూ వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో కొన్ని లక్షల మొబైల్స్ తయారు చేశారు. కొన్ని లక్షల మొబైల్స్ తయారు చేశారు. వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో కొన్ని లక్షల మొబైల్స్ తయారు చేశారు. తయారు చేసి ఇంకా ఫస్ట్ కనపడేవాడు మైక్రోసాఫ్ట్ కదా, వెళ్ళారు ఒక టీం లాగా. హే బాబు, మైక్రోసాఫ్ట్ కంపెనీ, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్, చెప్పండి ఏం కావాలి మీకు? ఏం లేదు, మీ దగ్గర ఒక మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది కదా. ఓకే, మేమందరం మొబైల్స్ తయారు చేసేవాళ్ళం. నా పేరు శాంసంగ్, ఈ పేరు ఒప్పో, వాడి పేరు వివో, వీడేమో రియల్మీ, వీళ్ళందరం మేము టీం వచ్చాము. మాకు కొన్ని లక్షల మొబైల్స్ ఆల్రెడీ తయారు చేసి పక్కన పడేసాము. వాటిల్లో ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ లేదు. మరి మీ ఆపరేటింగ్ సిస్టమ్ ఇస్తే మేము ఇన్స్టాల్ చేసుకుంటాం, అన్నాడు. అప్పుడు అన్నాడు, బాబు, ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఫ్రీగా రాదు, చాలా ఖర్చుతో కూడింది, మీరు చేయగలరా? ఎంత ఖర్చు అయింది? చాలా ఖర్చు అయింది. వాడు ఒక ప్రైజ్ చెప్పాడు, ఆ ప్రైజ్కి భయపడి వదిలేశారు. బాబు, మైక్రోసాఫ్ట్ కంపెనీ వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే నీ దగ్గర ఆపరేటింగ్ సిస్టమ్ ఇంత ఖర్చు పెట్టి నేను కొంటే నేను మొబైల్ ఎంత కమ్మాలా? చాలా ఖర్చు పెట్టాలా. మొబైల్కి తక్కువ రేట్లు అందదు, చాలా ఖర్చు అయింది. అందుకని వద్దు, ఇదొద్దు, నీ ప్రోడక్ట్ అవసరం నాకు అన్నాడు. సరే, యాపిల్కి వచ్చాడు. సెకండ్ వాడే కదా. యాపిల్, గుడ్ మార్నింగ్ అన్నాడు. వెరీ గుడ్ మార్నింగ్, ప్లీజ్. ఓకే, ఎవరు మీరు? నా పేరు శాంసంగ్, ఈడేమో ఒప్పో, వాడేమో వివో, ఈడు రియల్మీ, ఈడేమో POCO, చాలా చెప్పారు. ఏం కావాలి మీకు? ఏం లేదు, నీ దగ్గర ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది కదా, ఆ ఆపరేటింగ్ సిస్టమ్ మాకు ఇస్తే మా మొబైల్స్లో ఇన్స్టాల్ చేసుకుంటాం అన్నారు. వాట్ ఈజ్ దిస్ నాన్ సెన్స్, చాలా ఖర్చు, ఇది మామూలు విషయం కాదు, మీరు తట్టుకోలేరు అన్నారు. మరి ఆ ఖర్చుకి వీళ్ళు కూడా అంటే లైసెన్స్ అనమాట. ప్రతి ఆపరేటింగ్ సిస్టమ్ని డబ్బులకి అమ్ముతాడు.
అమౌంట్ తీసుకుంటాడు. అమౌంట్ మరి 1,00,000 మొబైల్స్ అంటే 1,00,000 ఆపరేటింగ్ సిస్టమ్స్ కొనాలా. 2,00,000 మొబైల్స్ అంటే 2,00,000 ఆపరేటింగ్ సిస్టమ్స్ కొనాలా. అది కూడా చాలా ఖర్చు. దీనికంటే డబల్, ఏది మైక్రోసాఫ్ట్ కంటే డబల్ అనమాట ఇది యాపిల్ వాడిది. అందుకని డీల్ క్యాన్సిల్. వద్దు ఆయన ఎందుకు వద్దంటున్నాడు, వాడు మూడో వాడు ఉన్నాడు కదా, వాడిని చూసి టచ్ చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళ దగ్గరికి వద్దాం అనుకున్నారు. ఓకే సార్ చెప్పండి సార్ అన్నాడు. గూగుల్ దగ్గరికి వచ్చాడు. గూగుల్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ చెప్పండి. అదే నేనేమో శాంసంగ్, వాడేమో ఒప్పో, వీడేమో వివో, మేమందరం ఒక టీంకి వచ్చాం. ఎందుకు వచ్చారు మీరు? ఏం లేదు, సింపుల్, మేము మొబైల్స్ తయారు చేసాం, కొన్ని లక్షల మొబైల్స్ ఉన్నాయి. ఓకే గుడ్. మరి ఎందుకు వచ్చారు? ఆ లక్షల మొబైల్స్లో నువ్వు మొబైల్స్ కోసమే తయారు చేసిన ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది కదా ఆండ్రాయిడ్, అది మాకు ఇస్తే మేము ఇన్స్టాల్ చేసుకుంటాం అన్నాడు. అరే వై నాట్, తీసుకోండి, ఎక్సలెంట్ అన్నాడు. అరే ఏంది ఇంత సింపుల్గా చెప్తున్నాడు? అంతే, మై ఎయిమ్ ఈజ్ టు ప్రొవైడ్ ఏ ఫ్రీ సాఫ్ట్వేర్, ఫ్రీ ఆపరేటింగ్ సిస్టమ్ ఫర్ యూ అన్నాడు. అరే చాలా బాగుంది, ఫ్రీగానా? ఫ్రీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ, తీసుకోండి, ఫ్రీగా తీసుకోండి అన్నాడు. అరే మాకు 1,00,000 సర్వర్లు ఉన్నాయా బాబు, 1,00,000 ఫ్రీగానే ఇస్తా. 1,00,000 కాదు, 2,00,000 కాదు, 3 కోట్లు కాదు, ఈ ప్రపంచంలో ఎన్ని మొబైల్స్ మీరు తయారు చేస్తారో తయారు చేసినంతసేపు మీకు ఓఎస్లు కావాలి కదా, డౌన్లోడ్ చేసుకోండి, నెట్లో పెట్టేస్తాడు. అరే ఇంతేనా? ఇంతే. మరి మీకు ఎలాగా? డొనేషన్ ఇస్తే ఈ బాస్, అంతే, మాకు ఇవన్నీ అవసరం. డొనేషన్ ఇప్పుడు 20,00,000 మొబైల్స్ తయారు చేసావు, 20,00,000 మొబైల్స్ లేదా 50,00,000 మొబైల్ తయారు చేసావు. ఓకే, ₹1 డొనేషన్ ఇచ్చాలు సరిపోద్ది, 50,00,000 ₹1 డొనేషన్ ఇచ్చి చాలు అన్నాడు. మరి ఇంతేనా? ఇంతే, సింపుల్ మ్యాటర్. అంటే దీనివల్ల ఏం జరుగుతుందంటే ఇక్కడ వీళ్ళతో పాటు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఫోనుల్లో ఆండ్రాయిడ్ వాడటం మొదలుపెట్టారు. ఓకే ఆండ్రాయిడ్ అంటే అందుకే 95% ఆండ్రాయిడే. అంటే ఇండియా జనాభా 150 కోట్లు. ఇండియా జనాభా 150 కోట్లు. ఆ 150 కోట్లో కనీసం 145 కోట్ల మందికి ఆండ్రాయిడే ఉంటుంది. 5 కోట్లన్నా ఉంటారు లేదు చెప్పలేం, తెలీదు. 5 కోట్ల మంది ఏం వాడతారంటే ఐఫోన్. ఓకే, ఐఫోన్ అంటే 5% పీపుల్ ఐఫోన్, మిగతా వాళ్ళందరూ ఆండ్రాయిడ్. వై ఆండ్రాయిడ్? బికాస్ దిస్ ఈజ్ ఎ వెరీ వెరీ చీప్, బెస్ట్ ప్రైస్లో మనకు వస్తుంది. బట్ ఐఫోన్ రాదు. సో ఇలాగ జరిగిన తర్వాత ఇక్కడ వీడి లైసెన్స్ ఎవడు తీసుకోపోయేసరికి యాపిల్ వాడు ఏం చేశాడు తెలుసా? యాపిల్, అరే మీరు ఎవరు తీసుకోవాల్సిన అవసరం లేదు నా ఆపరేటింగ్ సిస్టమ్ని, నేనే ఒక ఫోన్ తయారు చేస్తా అని చెప్పేసి యాపిల్ అనే వ్యక్తి ఒక ఫోన్ తయారు చేశాడు. ఆ ఫోన్ పేరే ఐఫోన్. ఆ ఐఫోన్లో మనకి వాడి ఆపరేటింగ్ సిస్టమే కనపడింది. దాని పేరే iOS. అంటే ఐఫోన్ ఉపయోగించే వాళ్ళకి iOS ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఎందుకది? వాడిదే ఆపరేటింగ్ సిస్టమ్, వాడి ప్రొడక్టే, ఫోను వాడిదే, ఐఫోన్ పెట్టేశాడు. iOS ఐఫోన్, ఐ సింబల్. సరే వీడిని చూసి మళ్ళీ మైక్రోసాఫ్ట్ ఏం చేశాడు తెలుసా? అరే బాబు యాపిల్, నేను చాలా తెలివైన అన్నాడు. ఎట్లా, ఏం చేస్తావు? ఏం లేదు, ఇదిగో ఇక్కడ ఉంది ఒక కంపెనీ, దాని పేరు నోకియా, అది మొబైల్స్ తయారు చేసే కంపెనీ, దీన్ని మొత్తాన్ని కొనేస్తా అన్నాడు. కొనేసాడు. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ నోకియా అయింది. నోకియా లేదు, ఇప్పుడు మైక్రోసాఫ్ట్ నోకియా. సో మళ్ళీ ఇటీవల కొత్తగా వాళ్ళు మళ్ళీ ఏదో చేయాలని చెప్పేసి మళ్ళీ వాళ్ళు వస్తున్నారు. బట్ ఎనీవే మొత్తం ప్రొడక్ట్స్ అన్నీ వీళ్ళు తీసుకున్నారు. బట్ వాళ్ళ బ్రాండ్ వీళ్ళదైపోయింది. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ అయిపోయింది. మరి మైక్రోసాఫ్ట్ వ్యక్తి కూడా మొబైల్స్ రంగంలో అడుగుపెట్టాడు, మొబైల్స్ తయారు చేస్తున్నాడు. మరి ఆ తయారు చేసిన ఆ మొబైల్స్లో ఎవరి ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుందంటే తన సొంత ఆపరేటింగ్ సిస్టమే ఇన్స్టాల్ చేసుకున్నాడు. దాని పేరే విండోస్. ఆ విండోస్ అనే ఆపరేటింగ్ సిస్టమే ప్రతి మొబైల్లో ఉంటుంది. బాబు నాన్సెన్స్ పనులు చేయకుండా జాగ్రత్తగా వినండి అమ్మా, చాలా జాగ్రత్తగా వినాలా. ఆన్లైనే కదా సార్, రికార్డింగ్ పంపిస్తాడు. రికార్డింగ్ ఒక్కడు కూడా పంపించను, తప్పే లేదు. విని కాన్సన్ట్రేషన్ చేయగలిగితేనే. రికార్డు పంపిస్తాడు అని చెప్పి మ్యూట్లో పెట్టుకొని నాన్సెన్స్ పనులు చేసేవాళ్ళకి అవుటే, కథ అడ్డం తిరిగిద్ది. ఎప్పుడు పంపిస్తారు సార్? ఒక 5 డేస్ తర్వాత పంపిస్తా. అప్పుడు దాకా ఏం చేయాలి సార్? అర్థం చేసుకోవాలంతే, నోట్స్ రాసుకోవాలి, నోట్స్ చదవాలి అంతే. దిస్ ఈజ్ ట్రైనింగ్, దిస్ ఈజ్ ఐటీ ట్రైనింగ్. ఎల్కేజీ స్టూడెంట్ అనుకున్నాం ఏంటి మొత్తం? 10th క్లాస్ ఇంటర్మీడియట్లు పుస్తకాలు పేపర్లు చింపుకొని వచ్చి
ఎగ్జామ్లు రాసి పాస్ అయితే మార్కులు వస్తాయి అంతే. ఇక్కడ ఇక్కడ అలాంటివి ఏం రావు, మార్కులు రావు, ఏం రావు, ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు రావాలంటే కష్టపడి చదవాలి, కష్టపడి చదివి ఉద్యోగాలు రావాలంటే మళ్ళీ అక్కడ ప్రాక్టికల్గా నువ్వు నిరూపించుకోవాలి. స్కిల్ యాజ్ వెల్ యాజ్ హ్యాండ్స్ ఆన్ ఉండాలి నీకు. సరే సార్, ఏదో మీరు ఇంత భయంగా చెప్తున్నారు, మాకు ఎవరు చెప్పలేదు. ఏంది ఐటీ ఫీల్డ్ అంటే చాక్లెట్లు అన్నారు, తీసుకోండి చాక్లెట్లు ఇస్తామన్నారు, మీరేంది అసలు ఇట్లా చెప్తున్నారు? అంతే బాబు, ఐటీ ఫీల్డ్ ఎట్లా ఉంటుంది. కష్టపడితే బాగుంటుంది, కష్టపడకపోతే ఐటీ ఫీల్డ్ నుంచి బయటికి రావాలి, అంతే కన్ఫామ్. సరే సార్, ఇప్పుడు ఈ గొడవ అర్థమైంది మాకు. ప్రతివాడు వాడి ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేసుకున్నాడు, డబ్బులు కమ్మాడు, తర్వాత పక్కన పెట్టి లైసెన్స్ అనుకోండి, తర్వాత గూగుల్ ఫేమస్ అయింది, గూగుల్లో కూడా ఆండ్రాయిడ్ ఫేమస్ అయింది. ఓకే, అయితే ఇప్పుడు నేనున్నాను, సపోజ్ ఒక వ్యక్తి ఉన్నాడు, అతను 200 ఎంప్లాయీస్ ఉన్నారు అతని దగ్గర. 200 మంది ఉన్నారు ఎంప్లాయీస్. మరి 200 మంది ఎంప్లాయీస్ ఉంటే అప్పుడు ఏం జరిగింది తెలుసా? 200 మంది ఎంప్లాయీస్ ఉంటే ఇప్పుడు వినాయక చవితి వచ్చింది కదా, వాళ్ళు అన్నారు, అరే బాబు కనీసం మొబైల్ అని ఇప్పి వినాయక చవితి పండగకి అన్నారు. సరేలే అని వినాయక చవితి పండగకి మొబైల్ ఇప్పటానికి ట్రై చేశాడు ఓనర్. అంటే ఓనర్ ట్రై చేసి సరే ఆండ్రాయిడ్ వైపు వెళ్ళాడు, ఆండ్రాయిడ్ ఫోన్లు ఇద్దామని వెళ్ళాడు. ఆండ్రాయిడ్ ఫోన్లు ఇద్దామని వెళ్తే ఎంత వచ్చింది? ఆండ్రాయిడ్ ఏముంది 7000కి కూడా వచ్చింది ఆండ్రాయిడ్ ఫోన్. ఈజీగా 7000 పెట్టి కొనిపించా. అదే ఈ ఓనరు ఆండ్రాయిడ్ కాకుండా ఐఫోన్ తీసిచ్చాడు అనుకో, ఐఫోను కనీసం 80,000 అయింది. ఐఫోన్ అంటే 80,000 × 200 మంది. ఇక కంపెనీ నడపాల్సిన అవసరం, ఇంటికి పోయి తడిగుడ్డ వేసుకోవడం ఎందుకు? అంతే మరి, 200 మొబైల్స్ బాస్, 80K, ఇకేంది ఇక ఆఫీస్ క్లోజ్ చేసుకోవటమే. అంటే ఎలాగ ఆలోచిస్తాడు అంటే తక్కువలో ఏది ఉంది అంతే, బెస్ట్ ప్రైజ్ ఏంది దాన్ని ఆలోచిస్తారు. అలాగే ఇక్కడ మార్కెట్లో కూడా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మనకి తక్కువ ప్రైజ్లో ఏది ఉంది, ఫాస్ట్గా ఏది అవైలబిలిటీలో ఉంది అనే దాన్ని బట్టే మనం కోర్సు కూడా అలా డిజైన్ చేసుకోవాలా, అలా నేర్చుకోవాలా. అప్పుడు ఫాస్ట్గా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అర్థమైందా? ఫాస్ట్గా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కొంతమంది అతి తెలివితేటలో ఉన్నవాళ్ళు ఉంటారు. ఎట్లా తెలుసా? రే ఏంట్రా ఐఫోన్ అంటే చాలా ఇష్టం సార్ నాకు అంటాడు. అబ్బా ఐఫోన్ అంటే చాలా ఇష్టం సార్, నేనే 5వ తరగతి చదివేటప్పుడే ఎప్పుడు ఐఫోన్తో ఆడుకునేవాడిని, మా డాడీ ఇచ్చేవాడు, ఐఫోన్ అంటే చాలా ఇష్టం సార్. ఆహా అట్లాగా, ఐఫోన్ అంటే చాలా ఇష్టం, ఆండ్రాయిడ్ వద్దు సార్ నాకు, ఆండ్రాయిడ్ ఎందుకు సార్ ఆండ్రాయిడ్ అన్నాడు. అని ఏం చేశాడు తెలుసా? ఐఫోన్ రిపేర్ సెంటర్కి వెళ్ళి రిపేర్ వర్క్ నేర్చుకున్నాడు. పాపం తెలివితేటలు గలవాడు. ఏం నేర్చుకున్నాడు? ఐఫోన్ రిపేర్ సెంటర్లోకి వెళ్ళి ఐఫోన్ ఎలా రిపేర్ చేయాలో నేర్చుకున్నాడు. పాపం 2 సంవత్సరాలు నేర్చుకున్నాడు. అబ్బా, ఇంకొక వ్యక్తి ఏమో వాడి ఫ్రెండే పాపం, నాకు ఐఫోన్ వద్దురా, ఆండ్రాయిడ్ సెంటర్లోకి వెళ్ళాడు, ఆండ్రాయిడ్ రిపేర్ అంటే ఆండ్రాయిడ్ మొబైల్స్ రిపేర్ సెంటర్కి వెళ్ళాడు. అతను 2 సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకున్నాడు, ఇతను 2 ఏళ్ళు ట్రైనింగ్ తీసుకున్నాడు. ఒకడేమో ఆండ్రాయిడ్, ఒకడేమో ఐఫోన్లో ట్రైనింగ్ తీసుకున్నారు. అంటే ఆండ్రాయిడ్ ఫోన్లు రిపేర్ చేయడం వాడికొచ్చు, ఐఫోన్లు రిపేర్ చేయడం వీడికొచ్చు. ఇక మనం వచ్చిన తర్వాత ఊరుకుంటాం, 5 లక్షలు పెట్టి షాపులు పెట్టాం ఇద్దరం కలిసి, బాగుంది. ఇక మొదలైంది వాడికి. ఒక షాప్ ఏమో ఐఫోన్ రిపేర్ సెంటర్, ఇంకోటేమో వీడి ఇష్టం కదా, ఐఫోన్ అంటే ఇష్టం కదా, ఇష్టం వచ్చినోడు షాప్ పెట్టాడు. ఆండ్రాయిడ్ దేవుడా ఎట్లా గట్టి నాకు గట్టెక్కించాలని ఆండ్రాయిడ్ నేర్చుకున్నాడు, వాడు కూడా షాప్ పెట్టాడు. వీడేమో సూపర్, ఇప్పుడే చంద్రమండలానికి ఎక్కేస్తానంత బిల్డప్ ఇస్తూ ఉంటాడు, ఐఫోన్ 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 అని. సరే బాగానే ఉంది, షాప్ ఓపెన్ చేశాడు. ఈయన షాప్ ఓపెన్ చేశాడు. వీడి దగ్గరికి వచ్చేవాళ్ళు ఒక్కడు రావట్లా, అందరు ఇటే వెళ్తున్నారు. మొత్తం రోజు కనీసం 500 మంది విజిట్ చేస్తున్నారు. 500 మంది విజిట్ చేస్తున్నారు ఆండ్రాయిడ్ మొబైల్స్ తీసుకొచ్చి, మాది రిపేర్ చేయి, మాది రిపేర్ అని. ఈ ఐఫోన్ నేర్చుకున్నాడు దగ్గరికి వచ్చి ఎవడు రావట్లా, నెలకొక్కడు వస్తున్నాడు. సూపర్, ఇష్టం కదా, ఇష్టం ఏంది తెలుగులో రాస్తాను, ఇష్టం. ఈ ఇష్టమే జీవితాలను నాశనం చేస్తుంది. చిన్న వయసులోనే జీవితాలని ఎక్కడికో తీసుకెళ్తుంది ఇష్టం. ఇది డేంజర్ వర్డ్. ఈ ఐటీ ఇండస్ట్రీలో ముఖ్యంగా డేంజర్ వర్డ్ ఏదైనా ఉందంటే ఇష్టం. సార్ నాకే జావా అంటే భలే ఇష్టం సార్, నాకు చిన్నప్పటి నుంచి కోడింగ్ అంటే ఇష్టం సార్. ఏందో ఈయన ఎరగదీసి పొడిసేసినట్టాడా? ఏందే ఎరగదీసి పొడిసేసేది ఏం లేదాడా? జావా అంటేనే ఇష్టం అంటారు. ఏందో ఇష్టం కాదు, ఇక్కడ కావాలి ఆక్సిజన్ కావాలా, ఆక్సిజన్ ఇష్టం కాదు నాయన. ఆక్సిజన్ దేంట్లో వస్తుందా? ఎల్లు, ఏ కోర్సులో వస్తుంది ఎల్లు, ఆ కోర్సు నేర్చుకో, డబ్బులు కొంచెం ఖర్చు పెట్టు, జాబ్ వచ్చిద్ది అంతే. ట్రైనింగ్ తీసుకో వచ్చిద్ది.
ఇక్కడ ఏం జరిగింది? ఐఫోన్ పరిస్థితి అటర్ ఫ్లాప్, జీవితం గోయిందా. ఇష్టం కాస్త ఇంటికి వచ్చి సరిగ్గా ఇంటి దగ్గరే ఈయన పని చేస్తున్నాడు. ఈయనేమో ఆండ్రాయిడ్ షాపులు మొబైల్స్ పెట్టాడు. ఇలాంటి 10 మొబైల్స్ పెడతాడు. ఇక 10 మొబైల్ షాపులు పెడతాడు, రిపేర్ సెంటర్లు. ఎస్, బట్ ఈయన ఐఫోన్ అయినా 10 కాదు కదా, ఉన్నదాన్ని మూసేసుకొని ఇంట్లో కూర్చోవాలా. ఇష్టం ఏంటి? ఇష్టం. అబ్బా, ఇక 21, 22 సంవత్సరాల వాళ్ళకైతే ఈ పదం చాలా చాలా అబ్బా అమృతం, అద్భుతంగా ఉంటుంది అనమాట. 32 సంవత్సరాల తర్వాత 70mm మలయాళం సినిమా కనపడింది. ఎంత? 32 సంవత్సరాలు. 22 ఏళ్ళప్పుడు ఇదేమో ఇష్టంగా ఉంటుంది. 32 తర్వాత 70mm మలయాళం కనపడింది. అప్పుడేమో జావా ఫుల్ స్టాక్ అంటే ఇష్టపడ్డావు, ఇప్పుడేమో 70mm కనపడుతుంది. చివరకు తీసుకు ఏదోది వెళ్తావు. నేనేమంటానంటే డబ్బు ఉండాలి బాస్, టైం ఉండాలి, అన్నీ ఉంటేనే ఏదైనా ఇష్టం అని చెప్పు. అంతేగాని ఏమీ లేకుండా నాకు ఇష్టం అంటే ఇంట్లో వాళ్ళు లాస్ అవుతారు నీకుండా. కాబట్టి ఇష్టం అనేవాడు ఐటీ ఫీల్డ్లో వాడబాకు. ఇష్టం కాదు నీకు కావాల్సింది. ఏ కోర్సు బెస్ట్, రా వచ్చేసేయి. ఏ కోర్సు ఫాస్ట్గా అయిపోద్ది, వచ్చేసేయి. ఫాస్ట్గా అయిపోయిన తర్వాత డబ్బులు సంపాదడం మొదలుపెట్టు. అంతే అయిపోయింది. ఇష్టమేంది నాకు అర్థం కాదు. ఇదేమైనా కారా, బుల్లెటా, లేకపోతే ఇంకేమైనా ఇల్లు ఇష్టం అంటానికి? డబ్బు బాబు, డబ్బు సంపాదించే పని ఇది. డబ్బు సంపాదడం ఎలాగైతే ఏమయ్యా, కోర్సు ఏదో ఒకటి నేర్చుకో, జాబ్ చేయి, డబ్బులు వస్తాయి, అంతే. ఇష్టమేంది ఇంకా? అసలు వాళ్ళకి తెలివితేటలే లేవని చెప్తాను నేనైతే. వాళ్ళకి పనికిరారు సమాజానికి కూడా, నాకు తెలిసినంతవరకు. ఇక వాళ్ళకి వేస్ట్. ఇక ఏంటి, ఒక వేస్టే. ఇష్టం అనేవాడు వేస్టే నాకు తెలిసి. ఐటీ ఇండస్ట్రీలోకి వస్తే, సార్ నాకే ఈ కంపెనీ అంటేనే ఇష్టం సార్, ఈ కంపెనీ అంటే నాకు ఇష్టం లేదు సార్. ఉండు, అట్లాగే నీ జీవితం అట్లాగే ఉంటుంది. కర్ర చేతికి ముసలోడు తాత అవుతావు, అలాగే ఉంటుంది నీ ప్యాకేజ్. ఏంటి ప్యాకేజ్ అట్లే ఉంటుంది. కాబట్టి ఇష్టం కాదు. ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేయి, ఒక 4 years వర్క్ చేయి, ప్యాకేజీ తీసుకో. మళ్ళీ ఇంకో బెస్ట్ ప్యాకేజ్ ఇంకో కంపెనీకి వెళ్ళాల్సిందే, తప్పదు. ఐటీలో వెళ్ళి మళ్ళీ ప్యాకేజీ పెంచుకోవాలా. ఇష్టం అంటే కర్ర చేతికి వచ్చిద్ది, ప్యాకేజీ పెరగదు, చివరికి ముసలోడు అయిపోతావు. 2 పిల్లలకి పెళ్లి చేయాలా, ఏంటి లైఫ్లో సెటిల్ కాలేదు, పిల్లలు తిడతా ఉంటారు రోజు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా. అది పరిస్థితి. ఏంటి ఇప్పుడు ఫీజు ఎల్కేజీకి ఎంత ఉంది, రేపు ఇంకోసారి ఎట్లయితే ఎట్లా జరిగితే నాకే తెలియదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి బాస్. ఐటీ ఇండస్ట్రీలో ఇష్టం అనే వర్డ్ ఉండకూడదు. ఇష్టం కాదు ఇక్కడ కోర్సు. ఏ కోర్సు అయితేనే నీ దగ్గర డబ్బు ఉందనుకో, ఎల్లు జావా ఫుల్ స్టాక్ ప్రశాంతంగా నేర్చుకో. 2 ఏళ్ళు ప్రశాంతంగా నేర్చుకో, జాబ్ కొట్టు, ఎవడొద్దన్నాడు? లేదు పైథాన్ ఫుల్ స్టాక్ నేర్చుకో, ఎవడొద్దన్నాడు? 2 ఏళ్ళు. ఇక డేటా సైన్స్ 2 ఏళ్ళు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 3 ఏళ్ళు. ఎంత? 3 ఏళ్ళు. 3 సంవత్సరాల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 3 ఏళ్ళ? అరే మొన్నే బోర్డు చూశాను, 3 monthsలో నేర్పిస్తా ఉన్నారు. అట్లాగా అంటే అది పరీక్షలు పెడితే పాస్ అవుతావు. ఏంది? పరీక్షలు పెడితే పాస్ అవుతావు. ఏదైనా బ్యాంక్ జాబ్ కొట్టాలనుకో, పరీక్షలు పెడితే పాస్ అయ్యావనుకో బ్యాంక్ జాబ్ వచ్చింది, అమ్మాయ. ఎస్ఐ జాబ్ కొట్టాలనుకో, పరీక్షలు పెట్టారనుకో, పాస్ అయితే ఎస్ఐ జాబ్ వచ్చింది, అమ్మాయ. టీచర్ జాబ్ అనుకో, పరీక్షలు పెడితే పాస్ అయితే టీచర్ జాబ్ వచ్చింది. కానీ ఐటీ జాబ్ అలాంటిది కాదు బాస్. హ్యాండ్స్ ఆన్ ఉండాలా, ప్రాక్టికల్గా ఉండాలా, ల్యాబ్ మొత్తం తెలిసి ఉండాలా. కాబట్టి ఎగ్జామ్ రాసేదానికి ట్రైనింగ్ తీసుకుంటున్నావా, జాబ్ చేయడానికి ట్రైనింగ్ తీసుకుంటున్నావా తెలుసుకో ఫస్ట్. ఏంటి ఎగ్జామ్ రాయడానికి ట్రైనింగ్ తీసుకుంటున్నావా, జాబ్ చేయడానికి ట్రైనింగ్ తీసుకుంటున్నావా తెలుసుకో ఫస్ట్. అదొక పాయింట్. సరే సార్, అంటే ఇది గైడ్లైన్స్ అనమాట. అంటే ఇనిషియల్ డేస్లో పాపం మీలాంటి కొత్త వాళ్ళకి తెలియదు కాబట్టి, పాత వాళ్ళు ఉంటే ఉంటారులే, అది వేరే విషయం. అంటే ఐటీలో పనిచేసే ఎంప్లాయీస్ వాళ్ళు ఈ క్లాస్లో ఎవరైనా జాయిన్ అయితే వాళ్ళు వినాలి, తప్పదు, భరించాలి, తప్పదు నాయన. ఎందుకంటే లాస్ట్ నీకు ఇలాగా కొంతమంది సివిల్ మెకానికల్ ఎవరెవరో తెలిసి తెలియని అందరూ వస్తారు ఈ క్లాసులకి. కాబట్టి అందరితో పాటు నువ్వే. అంతేగాని నిన్ను స్పెషల్గా ట్రీట్ చేయాలంటే కుదరదు. నోవే, కుదరదు. స్పెషల్ ట్రీట్మెంట్ కుదరదు. ఎందుకు? ఇది క్లాస్ అమ్మా, అందరూ వస్తారు. తెలిసి తెలియని వాళ్ళు అందరూ ఉంటారు ఇక్కడ. సరే, ఓకే సార్. మరి లైనెక్స్ గొడవ ఏంది సార్ మళ్ళీ? ఏం లేదమ్మా, ఇది లైనెక్స్, దాని గొడవ ఇంకా చెప్పలా, ఇప్పుడు చెప్తా చూడండి. సరే, ఇప్పుడు మనకు ఆల్రెడీ బ్యాంక్ చూసాం. మనం బ్యాంకుకి సర్వర్లు కావాలా, మనకు తెలుసు ఆల్రెడీ. సరే, దాని గొడవ పక్కన పెడితే ఇప్పుడు అసలు మనకి మైక్రోసాఫ్ట్ నుంచి మళ్ళీ వద్దాం. మైక్రోసాఫ్ట్ వాడేం చేసాడు తెలుసా? మైక్రోసాఫ్ట్ అనే కంపెనీ సర్వర్ల కోసం ఓఎస్ తయారు చేశాడు. దాని పేరు ఏంది? విండోస్. సర్వర్ల కోసం. ఇందాక మొబైల్స్, ఇప్పుడు సర్వర్లు చెప్తున్నా. ఓకే,
సరే యాపిల్ అనేవాడు ఉన్నాడు. యాపిల్ అనే వ్యక్తి వాడేం చేశాడు, వెంటనే సర్వర్ల కోసం ఒక ఓఎస్ తయారు చేశాడు. సర్వర్ల కోసం ఆ ఓఎస్ పేరు మ్యాక్. సర్వర్ల కోసం ఓఎస్ చేశాడు, మ్యాక్ ఓఎస్ సర్వర్లు. సరే, ఎఫ్ఎస్ఎఫ్ అన్నాడు, ఆ వ్యక్తి కూడా సర్వర్ల కోసం ఓఎస్ తయారు చేశాడు, దాని పేరు లైనెక్స్. ఇలాగా సర్వర్ల కోసం ఓఎస్లు తయారు చేశారు. మైక్రోసాఫ్ట్ అనే కంపెనీ, యాపిల్ అనే కంపెనీ, ఎఫ్ఎస్ఎఫ్ అనే కంపెనీ తయారు చేసింది. సర్వర్ల కోసమే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేశారు. ఓకే, ఫైన్, బాగుంది. మరి సర్వర్ల కోసమే చేస్తే ఇక్కడ మన బ్యాంక్ ఒకటి ఉంది కదా, మన బ్యాంక్ ఏంది, ఏబీసీ బ్యాంక్. మరి ఏబీసీ బ్యాంక్ కూడా ఏంటంటే దాదాపుగా దాని బిజినెస్ రన్ చేయడానికి ఒక 1000 సర్వర్లు రెడీ చేసుకున్నాడు. దెర్ ఆర్ 1000 సర్వర్స్. ఓకే, 1000 సర్వర్ల దాకా రెడీ చేసుకుంటే ఏబీసీ బ్యాంక్ సర్వర్లు తయారు చేసుకున్నాడుగా. మరి ఈ సర్వర్లు నడవాలంటే ఓఎస్ కావాలా. ఓఎస్ కావాలంటే మైక్రోసాఫ్ట్ దగ్గరికి వచ్చాడు. మైక్రోసాఫ్ట్ కంపెనీ, ఐఎమ్ ఏబీసీ బ్యాంక్, క్యాన్ యూ ప్రొవైడ్ యువర్ ఆపరేటింగ్ సిస్టమ్ అన్నాడు. ఇస్తా, చాలా ఖర్చు అయ్యిద్ది, ఖర్చు పెట్టుకుంటావా అంటే ఒక ఆపరేటింగ్ సిస్టమే ఎక్కువ ఖర్చు అయ్యిద్ది అన్నాడు. ఎంత, లక్షల్లో. అమ్మో, అంత ఖర్చా? 1000 సర్వర్లు ఉన్నాయి బాస్, 1000 ఆపరేటింగ్ సిస్టమ్లు కొంటా. నువ్వు 1000 కొనుక్కో, 1 కొనుక్కో, 2 కొనుక్కో, నాకు సంబంధం లే, చాలా ఖర్చు అయ్యిద్ది అన్నాడు. అమ్మో, ఆ ఖర్చు అయితే వద్దులే బాస్, సారీ, డ్రాప్ అయ్యాడు. మళ్ళీ యాపిల్ దగ్గరికి వచ్చాడు. గుడ్ మార్నింగ్ యాపిల్. ఎస్ గుడ్ మార్నింగ్, ఐఎమ్ ఏబీసీ బ్యాంక్ అన్నాడు. ఎస్ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? ఏం కావాలి నీకు, నేనేం చేయాలన్నాడు. ఏం లేదు, నువ్వు ఆల్రెడీ ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేస్తున్నావు కదా, నీ ఆపరేటింగ్ సిస్టమ్ ఇస్తే ఇక్కడ మా సర్వర్లు ఇన్స్టాల్ చేసుకుంటా అన్నాడు. ఇస్తా, కానీ దీనికంటే డబుల్ అయ్యిద్ది అన్నాడు. అరే ఏంటి, డబుల్ అమౌంట్? అరే మేము 1000 సర్వర్లు తయారు చేసామండి, 1000 సర్వర్లకి తక్కువ రేట్లు ఇవ్వండి. నో, ఐఎమ్ యాపిల్. ఎస్, ఐఎమ్ ఏ టాప్ మోస్ట్ ఎంఎన్సీ. చూసావా, నేను అలాంటి విధంగా అంత తక్కువ ప్రైస్కి ఇవ్వను అన్నాడు. సరే, డ్రాప్. మళ్ళీ ఇక దేవుడా బతికిచ్చాలా, ఎఫ్ఎస్ఎఫ్ ఉన్నాడని ఎఫ్ఎస్ఎఫ్ దగ్గరికి వచ్చాడు. ఎఫ్ఎస్ఎఫ్ కంపెనీ, గుడ్ మార్నింగ్, హూ ఆర్ యూ? ఐఎమ్ ఏబీసీ బ్యాంక్. ఏబీసీ బ్యాంకా? ఏం కావాలి మీకు? ఏం లేదు, నేను ఆల్రెడీ సర్వర్లు తయారు చేసుకున్నాను. ఓకే, ఎక్కడికి వెళ్ళినా కాస్ట్ ఎక్కువ అవుతుంది, మరి నువ్వు నాకు ఆపరేటింగ్ సిస్టమ్ ఇస్తావా అని అడిగితే వాడన్నాడు, ఇచ్చేదేముంది, తీసుకో, నెట్లో డౌన్లోడ్ చేసుకొని తీసేసుకో, ఫ్రీగా ఇస్తా, తీసుకో అన్నాడు. ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఫ్రీగా ఇస్తావా? ఫ్రీ అంటే 1,00,000 సర్వర్లకైనా ఫ్రీగా ఇస్తావా? 1,00,000 కాదు, ఈ ప్రపంచంలో నువ్వు ఎన్ని సర్వర్లు వాడాలనుకుంటే అన్ని సర్వర్లకి నా లైనెక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ నీకు ఫ్రీగా ఇస్తా, తీసుకో అన్నాడు. ఓకే, లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫ్రీయే, కన్ఫామ్, ఫ్రీ. లైసెన్స్ లేదు, ఇది ఫ్రీ సాఫ్ట్వేర్. మరి రెడ్ హాట్ వాళ్ళు ఏంది డబ్బులు కమ్ముతున్నారు, అది వేరే స్టోరీ, అది తర్వాత చెప్తా. రెడ్ హాట్ లైనెక్స్ అంటే వేరే స్టోరీ, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ముఖ్యంగా ఐటీ ఎంప్లాయీస్, డోంట్ కన్ఫ్యూజ్. వస్తుంది నెక్స్ట్ 1, 2, 3, 4 డేస్లో వస్తుంది. రెడ్ హాట్ లైనెక్స్ ఏంది, సుసే లైనెక్స్ ఏంది, కాళీ లైనెక్స్ ఏంది, అమెజాన్ లైనెక్స్ ఏంది, సోలారిస్ ఏంది, యునిక్స్ ఏంది, అవి ఏంటి, ఇవి అన్నీ వస్తాయి. జస్ట్ వెయిట్. ఇది బేసిక్ క్లాస్. ఓకే, దిస్ ఈజ్ బేసిక్, వెరీ వెరీ బేసిక్ క్లాస్. గుడ్. సో ఈ విధంగా ఎఫ్ఎస్ఎఫ్ అనే వ్యక్తి ఫేమస్ అయిపోయాడు. అంటే ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి కదా సర్వర్లకి, అందుకోసం ప్రతి వ్యక్తి లెనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ను వాడటం మొదలుపెట్టాడు. లెనిక్స్ ఎవ్రీవేర్, ఎవ్రీథింగ్ లెనిక్స్ అయిపోయింది. అంటే ఈ ప్రపంచంలో నడిచే సర్వర్ల మొత్తం లెనిక్స్ అయిపోయింది. అంటే 99% లెనిక్స్ ఉంటుంది. ఓకే, ఎందుకు? వై? దిస్ ఈజ్ ఫ్రీ సాఫ్ట్వేర్. ఓకే, ఫ్రీ అనే కాదు, లెనిక్స్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మల్టీ టాస్కింగ్ యాజ్ వెల్ యాజ్ మల్టీ యూజర్. ఎంతమంది యూజర్స్ అయినా సరే లాగిన్ అవ్వు. మల్టీ టాస్కింగ్ యాజ్ వెల్ యాజ్ మల్టీ యూజర్. సరే, ఇంకో పాయింట్ ఏంటంటే వైరస్ రాదు. ఓకే, ఇంకో పాయింట్ ఏంటంటే ఇది లైట్ వెయిట్ ఆపరేటింగ్ సిస్టమ్. చాలా లైట్ వెయిట్ ఉంటుంది అనమాట. జనరల్గా హెవీ వెయిట్ కాదు, లైట్ వెయిట్. యూ కెన్ ఇన్స్టాల్ దిస్ ఆపరేటింగ్ సిస్టమ్ వెరీ వెరీ ఈజీలీ, చాలా ఈజీగా ఇన్స్టాల్ చేయొచ్చు. అదొక పాయింట్. ఆ తర్వాత ఇంకో పాయింట్ ఏంటంటే అప్డేషన్స్ ఉన్నామన్నమాట దీనికి. అప్డేషన్స్ అంటే ఏంటి తెలుసా? మనం ఏదైనా సరే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ మన ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేస్తే అది సావగొట్టింది. అప్డేట్ చేయి. ఇదిగో చూసేది నా దగ్గర ఒకటి అప్డేట్ వచ్చింది చూడండి ఇక్కడ. ఇదిగో
చూసావా, ఇక్కడ అప్డేట్ వస్తుంది బటన్, ఇదిగో దీన్ని ఇట్లా క్లిక్ చేస్తే అదిగో కనిపిస్తుంది, అదిగో బాబు విండోస్ అప్డేట్ చేయమ్మా అంటుంది అది. చూసారా, అదిగో యువర్ డివైస్ విల్ రీస్టార్ట్ అవుట్ సైడ్ ఆఫ్ యాక్టివ్ అవర్స్, ఎస్ షెడ్యూల్ నౌ, అప్డేట్ చేయి, ఇంతే అప్డేట్ చేయి అంటది. మరి అప్డేట్ అంటే ఏంది, రిస్కే. ఇప్పుడు అప్డేట్ చేస్తే ఏమైంది, మీ క్లాస్ ఆగిపోద్ది. అంటే ల్యాప్టాప్ కాబట్టి అప్డేట్ చేస్తే ఏం కాదు, కానీ పొరపాట్లు సర్వర్ని అప్డేట్ చేసావా, ఇక నువ్వు ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, అప్పుడే నువ్వు ఫ్లిప్కార్ట్లో డ్రెస్సులు కొంటుంటే మొత్తం ఆగిపోద్ది, అప్పుడే నువ్వు బ్యాంకులో నుంచి క్యాష్ తీసుకుంటే మొత్తం ఆగిపోద్ది, అప్పుడే నువ్వు మీ ఫ్రెండ్కి ట్రాన్స్ఫర్ చేస్తుంటే మొత్తం కొలాప్స్, మొత్తం షట్ డౌన్. అంతే మరి అప్డేట్స్ తీసుకుంటే మరి రిస్క్, సర్వర్ మొత్తం ఆగిపోద్ది కదా. అలాంటి ఫ్రీక్వెంట్ అప్డేట్స్ లెనిక్స్లో లేవు బాస్. మీరు ఎప్పుడైనా సరే లైనెక్స్లో అలాంటి ఫ్రీక్వెంట్ అప్డేట్స్ లేవు. దాట్స్ వై మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ యూజింగ్ లెనిక్స్. అంటే చాలామంది ఏమంటారంటే, ఇదిగో చూడండి, దిస్ ఈజ్ వాట్ లినక్స్, ఇది సర్వర్ అనుకోండి బాస్, సర్వర్. ఈ సర్వర్కి ఓఎస్ కావాలి కదా, ఎస్ ఓఎస్ కావాలి కదా, ఓఎస్ కావాలి. ఆ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది నేను లైనక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తాను ఈ సర్వర్లో. అంటే ఒక సర్వర్లో లినక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆ సర్వర్ విల్ బికమ్ లినక్స్ సర్వర్. ఆ సర్వర్ విల్ బికమ్ లినక్స్ సర్వర్. That means what? If you install the operating system, if you install the Linux operating system inside this server will become Linux server. This server will become Linux server. చాలా మంది పాపం తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే, ఏరా పిచ్చోడా ఓఎస్ నేర్చుకుంటావేంది అంటారు. మరి వాళ్ళు చదువుకున్నారో చదువుకోలేదో నాకు తెలియదు, కానీ ఓఎస్ కాదు ఇది ఓఎస్ఏ. ఓఎస్ని మనం నేర్చుకోం, దాని ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క యాక్టివిటీని మనం నేర్చుకుంటున్నాం. ఎస్, ఎలా పనిచేయాలో దీంతో మనం నేర్చుకుంటున్నాం. ఎస్ అంటే మనం లైనెక్స్ సర్వర్లతోనే పనిచేస్తాం. ఎప్పుడైనా సరే ఒక లైనెక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ని ఒక సర్వర్లో ఇన్స్టాల్ చేస్తే అది లైనెక్స్ మిషన్ అయింది. ఎస్, ఆ మిషన్లో మనం ప్రాక్టీస్ నేర్చుకుంటాం, ఆ మిషన్తో ఎలా పనిచేయాలో నేర్చుకుంటాం, అంతే. ఆ మిషన్తో ఎలా పనిచేయాలో నేర్చుకుంటాం. దట్ ఈజ్ వాట్. ఇది జనరల్గా చాలా ఫాస్ట్గా పనిచేసిద్ది రియల్గా. అందుకంటే సాఫ్ట్వేర్ అప్లికేషన్స్, బిజినెస్ అప్లికేషన్స్ మొత్తం కూడా మనం లైనక్స్ మిషన్స్లోనే ఇన్స్టాల్ చేస్తాం. ఫాస్ట్గా పనిచేసిద్ది, చాలా సూపర్ ఫాస్ట్గా పనిచేసిద్ది. ఆ తర్వాత దీనికి వైరస్ రాదు, ఆ తర్వాత దీనికి అప్డేట్స్ ఉండవు, ఆ తర్వాత ఇది ఫ్రీగా దొరికిద్ది. అయ్యో ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి దీనికి. అట్ ద సేమ్ టైం మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్, అంటే ఫ్లెక్సిబిలిటీ, ఎక్సలెంట్ ఫ్లెక్సిబిలిటీ ఉంది మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్. ఎట్ ఎ టైం చాలామంది యూజర్స్ లాగిన్ అవ్వచ్చు. చెప్తాను తర్వాత చెప్తాను. ఇట్లా ఇది దీని స్టోరీ లినక్స్. ఓకే, సో ఇక దీనికి సంబంధించిన మనకి ఆన్సర్లు, క్వశ్చన్స్ అవన్నీ కూడా ఉంటాయి మనకి. అంటే ఇది బేసిక్ క్లాస్. ఇంకా అడ్వాన్స్డ్ క్లాసులు చాలా ఉన్నాయి లినక్స్ మీద. ఆ లినక్స్ అడ్వాన్స్డ్ క్లాసులు మొదలైనప్పుడు క్వశ్చన్లు అడిగితే నేను ఆన్సర్లు చెప్తే మీకు అర్థమైద్ది. అసలు లినక్స్ అంటే తెలియకుండా, అసలు మనం ఆపరేటింగ్ సిస్టమ్ అంటే తెలియకుండా ఏదేదో అడగడానికి ట్రై చేస్తే ఫ్లాప్. ఇది యాక్చువల్గా ఓఎస్ అంటే ఇది ఓఎస్ అంటే అది. సో ఓఎస్ అనే దాన్ని మనం ఎలా చెప్పాలో, వాట్ ఈజ్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్, వాట్ ఈజ్ ఓఎస్ చాలామంది అడుగుతారు. సో కొంతమంది వాట్ ఈజ్ ఓఎస్ అంటే ఓఎస్ స్టాండ్స్ ఫర్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓఎస్ని మనం ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం, అంతే సింపుల్గా. అయితే ఆపరేటింగ్ సిస్టమ్ ఇది ఏం చేస్తుందంటే, ఓఎస్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్. ఓఎస్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్. Yes. OS takes the user request and translates into mission understandable format. That means what? Binary format. Yes, so that the mission can understand our request. Otherwise the mission కి అర్థం కాదనమాట. Otherwise stand your request.
ఇట్లా అనమాట. సో అదర్వైజ్ ద మిషన్ కెనాట్ అండర్స్టాండ్ యువర్ రిక్వెస్ట్. సార్ మీరు నోట్స్ అవి ఇవి షేర్ చేస్తూ ఉన్నారు, ఇంకా నోట్స్లు ఏం రాయలేదు, ఇంకా మొదలవ్వలేదు కదా నాయన, క్లాసులు యాక్చువల్ క్లాసులు మొదలవ్వలేదుగా. ఇదంతా ఏమంటే లెనెక్స్ అంటే ఏంది, ఓఎస్ అంటే ఏంది తెలుసుకుంటున్నాం, ఏడబ్ల్యూఎస్ అంటే ఏంది, క్లౌడ్ కంప్యూటింగ్ తెలుసుకుంటున్నాం, డెవాప్స్ అంటే ఏంది, డెవాప్స్ ఎలా పని తెలుసుకుంటున్నాం. అంతే. తెలుసుకునేటప్పుడు ఏం నోట్స్ ఉంటుంది? ఉండదు. క్లాసులు మొదలైన తర్వాత నోట్స్ ఉంటుంది. నేనే స్వయంగా టైప్ చేస్తాను, టైప్ చేసిన నోట్స్ని మీకు షేర్ చేస్తాను, యాజ్ వెల్ యాజ్ రికార్డింగ్స్ ఆల్సో మీకు వస్తాయి. కానీ ఇప్పుడు రావు, 5 days వరకు రికార్డింగ్సే రావు. 5 days వరకు రికార్డింగ్సే రావు. ఎందుకు? మీ సహనాన్ని పరీక్షించాలి. మరి నువ్వు నేర్చుకునేవాడువా లేకపోతే ఊరక నాన్ సెన్స్ పనులు చేసుకుంటా వినేవాడువా తెలియాలి కదా. నీకు రికార్డింగ్ ప్రొవైడ్ చేస్తే ఏం సుఖం? ఎస్. అందుకని 5 days తర్వాత రికార్డింగ్ స్టార్ట్ అవుతాయి, నీకు వస్తాయి. బట్ మేము రికార్డింగ్ చేస్తాం, అవి మీకు రావడానికి 5 days పట్టింది. అక్కడి నుంచి ఎవ్రీడే రికార్డింగ్. ఎస్ ఎవ్రీడే వస్తాయి రికార్డింగ్. సో దాంతోపాటు మనకి సెల్ఫ్ ఇంట్రడక్షన్ కాఫీ వస్తుంది మీకు. సో రెజ్యూమ్స్ ఎలా తయారు చేయాలో రెజ్యూమ్ కాఫీ వస్తుంది మీకు. తర్వాత హెచ్ఆర్తో ఎలా మాట్లాడాలో హెచ్ఆర్ కాఫీ మీకు వస్తుంది. అంటే హెచ్ఆర్తో ఎలా ఆన్సర్ చేయాలా, ద వే యూ ఆన్సరింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హౌ టు టాక్ విత్ హెచ్ఆర్. సో మేనేజర్తో ఎలా మాట్లాడాలో మేనేజర్ కాఫీ వస్తుంది. ఏంటి సార్ ఈ కాఫీలు అంటే ఏంది? నేను స్వయంగా టైప్ చేసి ఒక ఫార్మేట్లో మేనేజర్తో ఇలా డైలాగ్స్ ఉంటే ఇలా మాట్లాడాలా, హెచ్ఆర్తో ఇలా డైలాగ్స్ ఉంటే ఇలా మాట్లాడాలా, రెజ్యూమ్ ఇలా ఉంటుంది, సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇలా చెప్పాలా, అవన్నీ స్వయంగా తయారు చేసి మీకు డాక్యుమెంట్స్ ఇస్తాం. అర్థమైందా? సో వాటితో పాటు మనం యాక్చువల్గా ఒక 5 ప్రాజెక్ట్స్ అంటే రియల్ టైమ్ సినారియో బేస్డ్ అంతే అనాలి. అంతేగాని రియల్ టైం ప్రాజెక్టులు నేర్పిస్తాం. రియల్ టైం ప్రాజెక్టులు ఎవడు నేర్పించలేడు. అర్థమైందా? కంపెనీలో ఉన్న ప్రాజెక్టులు తీసుకొచ్చి ఎవడు చెప్పకూడదు కూడా. అది తెలియదుగా మీకు. రియల్ టైమే, రియల్ టైం సినారియో బేస్డ్ అంతే. రియల్ టైం ప్రాజెక్టులు ఎవరు తీసుకురారు, ఎవరు చెప్పరు. అది క్రైమ్. అది అర్థమైంది ఏంది? పాపం తెలియని వాళ్ళకి అవి చెప్తూ ఉంటారు. నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. రియల్ టైం సినారియో బేస్డ్. అక్కడ మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో దాన్ని బేస్ చేసుకొని మనం స్వయంగా కొన్ని ప్రాజెక్ట్స్ని డీల్ చేస్తాం. అది మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం కుదిరిద్ది. అంతేగాని అక్కడున్నా ఎట్లా ఇక్కడ తీసుకొచ్చి చెప్తావు అట్లా. సో ఈ విధంగా మనకి సెల్ఫ్ ఇంట్రడక్షన్ కాఫీ, రెజ్యూమ్స్ కాఫీ, హెచ్ఆర్ కాఫీ, మేనేజర్ కాఫీ, ఒక 5 రియల్ టైం ప్రాజెక్ట్స్కి ఈ కాఫీలు ఇవన్నీ మీకు అందిస్తాయి అన్నమాట. అర్థమైందా? అవన్నీ అందుతాయి. సో ఆ తర్వాత అసలు ప్రాజెక్ట్స్లో ఇష్యూస్ ఏంటి, ద ప్రాజెక్ట్స్ ఇష్యూస్ విచ్ వీ హ్యావ్ ఫేస్డ్ సో ఫార్. ఎస్, అట్లీస్ట్ మనకి ఒక 20 ఇష్యూస్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయటం ప్రాజెక్ట్స్లో. సో అసలు ప్రాజెక్ట్ అంటే ఏంటి, క్లయింట్స్ అంటే ఎవరు, డిఫరెంట్ క్లయింట్స్ ఎవరు ఉన్నారు, నీ ప్రాజెక్ట్స్లో ఏ క్లయింట్స్ పెడుతున్నావు, నీ ప్రాజెక్ట్కి సంబంధించిన అసలు బిజినెస్ డొమైన్ ఏంది, బిజినెస్ డొమైన్ ఏంది, అసలు నీ క్లయింట్ ఎవరు, నీ క్లయింట్ లొకేషన్ ఏంటి, నీ క్లయింట్ బిజినెస్ ఏంటి, నీ క్లయింట్ ఎవరు, నీ క్లయింట్ బిజినెస్ ఏంది, ఇలాగా సింపుల్గా ఈ విధంగా ఇవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేయటం. ఎస్ ఇవన్నీ ఎట్లాగా. సో ఇవన్నీ ఉంటాయి యాక్చువల్గా. సో రెజ్యూమ్స్ కాఫీ అనేది మీకు ఒక 1 month 1.5 అంటే ఒక 30-40 days తర్వాత రెజ్యూమ్ కాఫీ తయారు చేసి మీకు ఇస్తాం. ఆ రెజ్యూమ్ని ప్రతిరోజు చదవాలి. మార్నింగ్, ఎవ్రీడే మార్నింగ్ యూ మస్ట్ రీడ్ యువర్ రెజ్యూమ్ ఎవ్రీడే మార్నింగ్. రీడింగ్ ఎవ్రీడే మార్నింగ్ అంతే. ఎవ్రీడే మార్నింగ్ చదవాలి. దానికోసం ప్లాన్ చేస్తాం. ఆ రెజ్యూమ్ కాఫీ కూడా మీకు అందిస్తాం. బట్ నో చాట్ జీపీటీ. ఏంటి? వీ విల్ నాట్ యూజ్ చాట్ జీపీటీ. చాలామంది చాట్ జీపీటీ రెజ్యూమ్లు తెస్తారు. అంటే చాట్ జీపీటీ రెజ్యూమ్లు అంటే ఏం తెలుసా? సింపుల్గా చెప్తా వినండి. ఇప్పుడు సపోజు నీది ఒక స్కిల్ మీద, ఇక్కడ చూడండి చాట్ జీపీటీ రెజ్యూమ్లో ఎంత డేంజరో చెప్తా వినండి సింపుల్గా. ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు, ఇక్కడ కోర్స్ నేర్చుకున్నాడు, ఈయన పేరు వెంకట్. ఈయన పేరు ఒక ఆయన ఉన్నాడు, ఈయన పేరు రమేష్. ఈయన పేరు ఒక ఆయన ఉన్నాడు, ఈయన పేరు సురేష్. వీళ్ళందరికీ మన బ్యాక్ సైడ్లో ఎవరు ఉంటారు? తెలిసిన ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు ఐటీ ఇండస్ట్రీలో పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు కదా వీళ్ళకంటే. అరే వెంకట్, రెజ్యూమ్ తయారు చేసావా? చేయలేదన్నా. ఈ కేకే సార్ ఎక్కడన్నా రెజ్యూమ్ ఇంతవరకు ఇవ్వలేదన్నా. అరే వెంకట్గా, తెలుసా తెలియదురా నీకు? చాట్ జీపీటీ తెలుసా? తెలుసనా?
చాట్ జీపీటీకి వెళ్ళరా? వెళ్తానన్నా. వెళ్ళి ఏం అరే వెళ్ళి రెజ్యూమ్స్ మోడల్ అని కొట్టరా, లెనెక్స్ రెజ్యూమ్స్ అని కొట్టరా, వస్తాయి. అన్నయ్య 4 years ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు. ఇంకా వెంకట్కి సలహా ఇచ్చాడు ఏమని, చాట్ జీపీటీలో రెజ్యూమ్ వెతకమని. ఇక వెంకట్ ఊరుకుంటాడా, వెళ్ళి చాట్ జీపీటీలో లైనెక్స్ రెజ్యూమ్ అని కొట్టాడు, మొత్తం అదే వచ్చింది. అక్కడ ఉన్నదే వచ్చింది, చాట్ జీపీటీ వేరే చూపించదు. ఇక రమేష్ ఉన్నాడు. ఇక రమేష్కి కూడా వెనకాల ఎవరో ఒకరు ఉంటారుగా, అక్క బావ మామ తెలిసిన వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. ఏరే రమేష్, హూ ఆర్ యూ, సారీ వాట్ ఈస్ యువర్ ప్రోగ్రెస్ అంటాడు. ప్రోగ్రెస్ ఏం లేదురా. అరే రెజ్యూమ్ తయారు చేసావా? చేయలేదన్నా. ఇక మళ్ళీ వీడికి కూడా అదే, చాట్ జీపీటీకి వెళ్ళరా, చాట్ జీపీటీకి వెళ్ళి లైనెక్స్ రెజ్యూమ్ అని టైప్ చేయరా. టైప్ చేస్తే వీడికి ఒక రెజ్యూమ్ వచ్చింది ఏంటి, రమేష్కి ప్రత్యేకంగా రెజ్యూమ్ వస్తే ఎన్నో. వెంకట్కి ఇచ్చిన రెజ్యూమ్నే వీడికి కూడా అదే రెజ్యూమ్ ఇచ్చింది. చాట్ జీపీటీ వెంకట్కి ఇచ్చిన రెజ్యూమ్నే వీడికి కూడా అదే ఇచ్చింది, సురేష్కి రమేష్కి కూడా. రెండు సేమ్ రెజ్యూమ్సా? రెండు సేమ్ టు సేమ్, పేర్లు పైన మార్పు, కంటెంట్ మొత్తం సేమ్. ఇక సురేష్ ఉన్నాడు, సురేష్ తిక్కలోడా. వాడు మళ్ళీ అన్నా ఈ కేకే సారు క్లాస్ చెప్తున్నాడు, రెజ్యూమ్ తయారు చేయలేదు, కొంచెం రెజ్యూమ్ ఉండి పంపండి అన్న. తమ్ముడు నా రెజ్యూమ్ వద్దులే కానీ, నా రెజ్యూమ్ అంతా నీకు తెలియదు కానీ చాట్ జీపీటీలో కొట్టు. చాట్ జీపీటీలో కొడితే రెజ్యూమ్ వచ్చింది. ఏమని కొట్టాలి, లైనెక్స్ అని రెజ్యూమ్ అని కొట్టు. కొట్టాడు. కొట్టిన వెంటనే డైరెక్ట్గా రెజ్యూమ్ వచ్చింది. ఏం రెజ్యూమో తెలుసా, వెంకట్కి ఇచ్చిన రెజ్యూమే ఇతనికి కూడా ఇచ్చింది. అంటే ఈ ప్రపంచంలో చాట్ జీపీటీ కొట్టి రెజ్యూమ్ లైనెక్స్ అడ్మిన్ అని కొట్టితే వచ్చేదే ఒకటే రెజ్యూమ్ నాయన. అన్ని 100 రెజ్యూమ్స్ ఏం రావు. ఈయనకు ఒకలాగా, నీకు ఒకలాగా, లేదా హైదరాబాద్లో నాకు ఒకలాగా, సింగపూర్లో ఉన్న వాళ్ళకి ఒకలాంటి రెజ్యూమ్ రాదు. ఈ ప్రపంచంలో ఎవడో లైనెక్స్ అడ్మిన్ రెజ్యూమ్ అని కొట్టినా చాట్ జీపీటీ ఇచ్చేది ఒకటే రెజ్యూమ్ అంతే. ఇక్కడి నుంచి నీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇక ముగ్గురు ఒకటే రెజ్యూమ్ కదా, ముగ్గురికి తెలియదు పాపం. చివరికి తెలియక ఒకటే కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళారు. అమ్మాయ్యా హెచ్ఆర్ చూసింది, అబ్బా భలే దొరికారా, మొత్తం చాట్ జీపీటీ రెజ్యూమ్సే. ఎక్కడ నేర్చుకున్నారు, ఏ ఇన్స్టిట్యూట్ అయినా? మేము ఇన్స్టిట్యూట్ ఏంది, మా బావ చెప్పాడు, మేము ఇది రెజ్యూమ్ తయారు చేసి వచ్చాం. ఏందనుకున్నాం, ఐ హ్యావ్ 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. చాలామందిని చూసాం, ఇంటికి వెళ్ళండి అంటారు. ఇక 3 రెజ్యూమ్స్ ఒకటే, పైన కంటెంట్ మొత్తం ఒకటే, పైన పేర్లు మార్పు. కాబట్టి అదే చెప్తుంది సలహాలు. ఆయన ఏదో పాపం హాలిడేకి ఏదో పిల్లల జలాలతో కాలక్షేపం గడుపుతో ఏదో మాట చెప్పాడు అనుకో. సాటర్డే సండే వస్తే ఏమైంది, తల్లి తండ్రి అత్త మామ భార్య పిల్లలతో సంసారం, వాళ్ళు ఏదో వాళ్ళ పనిలో ఉంటే నువ్వు సావగొడతావు ఆయనకు ఫోన్ చేసి. ఆయన ఆ టెన్షన్ తట్టుకోలేక, రే చాట్ జీపీటీ వెతకరా రెజ్యూమ్ వచ్చింది అంటాడు. నువ్వు వెతికావు, రెజ్యూమ్ వచ్చింది, చివరికి అట్లా ఫ్లాప్. తర్వాత ఫోన్ చేసావనుకో, అన్న ఏందన్నా నా షార్ట్ లిస్ట్ రెజ్యూమ్ కాదేంది, అసలు నా రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ కాదేందన్నా. తమ్ముడు ఐదులే తమ్ముడు, రెసిషన్ వచ్చింది, ఐటీ మార్కెట్ అంతా పడిపోయింది తమ్ముడు, ఇప్పుడు ఎక్కడున్నాయి తమ్ముడు ఐటీ ఉద్యోగాలు. నేను మాత్రం ఐటీ తమ్ముడు, నేను మాత్రం ఐటీలో ఉంటాను, నీకు మాత్రం ఉద్యోగాలు లేవు తమ్ముడు. అబ్బా చాలా సింపుల్. నీకు ఉద్యోగాలు లేవు తమ్ముడు, మాకే ఉన్నాయి ఉద్యోగాలు, ఇప్పుడు అంతా రెసిషన్ నడుస్తుంది, మేమే ఎట్లో కట్టున్నాం. నువ్వేమన్నా దేవుడు అయింది ఉండటానికి, నువ్వేమన్నా దేవుడు ఉండటానికి. మనోడికి తెలియక అక్కడ నీరస పడిపోయి ఈ రెజ్యూమ్స్ వద్దు, ఈ జాబు వద్దు, అసలు ఇదేది వద్దు అని చెప్పేసి ఇంటి దగ్గరికి వెళ్తే వాడెవడో పాపం 10,000 ఇస్తాడు, కంప్యూటర్లో కొట్టాలా అంతే, ఆఫీస్లో కూర్చొని అంతే. ఇక జాబులు అయ్యే. ఇక వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఏం చెప్తారు ఈయన గురించి తెలుసా, ఏదోలే ఇక హైదరాబాద్ అయిపోయాడు, బెంగళూరు పోయాడు, సాఫ్ట్వేర్ లేదు ఏం లేదు, ఏదో నేర్చుకున్నాడంట, ఏ జాబులు రావులే, ఎందుకు అనవసరం, ఈ ఆఫీస్లో చేస్తే 10,000, నెక్స్ట్ మంత్లో ఏదో అయిద్దంట, ఎవడో ఒకటికి డబ్బులు లంచాలు కట్టి గవర్నమెంట్ వేయించుకుంటా ఉద్యోగం, ఏందో ఈయన వేయించినట్టే ఆయనకు వచ్చినట్టే, జుట్టు కూడా ఊడిపోద్ది, రాక 15 ఏళ్ళకే పనిచేయాలా. అలాంటి వాళ్ళు ఇప్పుడే డ్రాప్ అవ్వండి ఏంటి. సో ఐటీ ఇండస్ట్రీలో నీ సొంతగా నువ్వు ఎదగటానికి ఏ స్కిల్ నువ్వు బాగా నేర్చుకుంటున్నావో నీ స్వతంత్రంగా సొంతగా ఉండాలి బాస్. ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యేది ఏంది, నాన్ సెన్స్ పనులన్నీ వేస్ట్ కదా, టైం వేస్ట్ కాదు, టైం వేస్ట్ అయింది. పాపం అతని టాస్క్ ఏందో, అతని బిజీ ఏందో, అతని ఫ్యామిలీ ఏందో, అతన్ని పట్టుకొని నువ్వు ఓవరకు కాల్ చేస్తే అతను ఏదో రకంగా సలహా ఇస్తాడు, అవుట్, కెరియర్ గోయిందా. 2-3 రోజులు కెరియర్ గురించి గైడెన్స్ ఎక్కువ ఉంటుంది, తర్వాత మన క్లాసులు స్టడీగా నడుస్తాయి అన్నమాట. మరి కెరీర్ గైడెన్స్ ఇవ్వకపోతే చూడండి, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే
ఎలా వెళ్ళాలో, ఎలా ఉండాలో, ఎలా చెయ్యాలో ముందు చెప్పాలా. అది గైడెన్స్. సబ్జెక్ట్ ఏముంది, లైనెక్స్ ఇదే రాసుకోండమ్మా, రాసుకున్నారా, అయిపోయిందా, ఓకేనమ్మా, థ్యాంక్ యూ. ఎందుకు సుఖమైంది దానివల్ల? గైడెన్స్. ఐటీ జాబ్ అంటే ఏంది, ఐటీలో ఏం జరుగుతుంది, నువ్వు ఎలా ఉండాలి, నిన్ను ఎలా మార్చుకోవాలి, నువ్వు ఎన్ని గంటలు కష్టపడాలి, నువ్వు అసలు ఏం నేర్చుకోవాలి, నువ్వు ఎలా ఉంటే ఎలా ఉంటావు, ఎలా గైడెన్స్ తీసుకుంటే ఎలా ఉంటావు, ఇవన్నీ చెప్తే ఎవరికైనా అర్థమైంది. ఓకే 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 సార్, కొంచెం పర్లేదు సార్, ఓకే సరే. ఫ్రెండ్స్, సో ఈరోజు మనం ఈ క్లాస్ని ఇంతటితోటి ఆపేద్దాం. ఓకే, మరి నెక్స్ట్ క్లాస్ చూద్దాం. ఓకే, మరి నెక్స్ట్ క్లాస్ చూసే లోపల రియాలిటీలో మనకి ఎవరైనా సరే అంటే ఈ నెక్స్ట్ రేపు క్లాసులకు అటెండ్ అయ్యేవాళ్ళు, అంటే రేపు క్లాస్